స్టార్ట్. ఒక్కలు వచ్చారు. సౌండ్ ఏది ఇందులో ఇదే కదా, ఫుల్ ఉందా? ఓకే రైట్. ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఇట్లా ఓకేనా? ఇట్లా ఇట్లా ఉండాలి. ఇది బాగుంది. ఎటు ఆ లైట్ కంట్రాస్ట్ కదా. పాండు జై భీమ్, నమస్తే. రమేష్ పానుగంటి, రవి మహారాజ్, సుధీర్ కుమార్ తోట బిఎస్పి, జై భీమ్. డోర్ దగ్గరికి బాబు. త్యాగరాజు, జై భీమ్. రమేష్ మోరా, జై భీమ్. కుమార్ కార్తి, జై భీమ్. ఏపూరి వాసు, జై భీమ్. మోహన్ మహారాజు, జై భీమ్. శివ మాంకాల, జై భీమ్. గంగాధర్ మస్తా, జై భీమ్. సుధీర్ కుమార్ తోట, శ్రీకాంత్, మహేష్, గద్దె హరీష్ నాస్తిక్, దిలీప్ మాతంగి, వినయ్ దేవరపల్లి, జై భీమ్ టు ఆల్. ఇంకొక 2-3 మినిట్స్లో స్టార్ట్ చేద్దాం. టిఆర్ఎస్ లీడర్ మలేష్, జై భీమ్. వినాయక్ నైనాల టిల్లర్, జై భీమ్. రాజు ఆంధ్ర ఇండియా, జై భీమ్. పెరక నాగేంద్ర, సంజీవ్, సంజు, రమేష్ నీలం, బత్తిపూడి జయరావు బ్రదర్, జై భీమ్. సుందర్ కుమార్, జై భీమ్. మహేష్ బుజ్జి, జై భీమ్. సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. గౌతమ్ కాంబ్లే, జై భీమ్. నరేష్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయడానికి గాను ఫేస్బుక్లో లైవ్ పెట్టుకోవడానికి ముందుగానే దీనిపైన మనం ప్రకటన చేసుకున్నాం. ఈ ప్రకటనలో భాగంగా ఈ రోజున మనము మరి బహుజన వాదం అంటే ఏమిటి, బులెటిన్ స్టార్ట్ అయింది. సో బహుజనవాదం అంటే ఏమిటి అనే దాని మీద ఈరోజు మనం చర్చ చేసుకోబోతున్నాం. దీని మీద చాలామందికి డౌట్స్, చాలామంది రకరకాలైన వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఏ వ్యాఖ్యానాలు చేసినా, వాళ్ళు ఏం మాట్లాడినా వాస్తవాలు తెలియనంత వరకే. వాస్తవాలు తెలిసిన తర్వాత సమాజపు గ్రౌండ్లోకి వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిణామాలను, వాస్తవ పరిస్థితులను గమనించిన తర్వాత బహుజనవాదం అంటే ఏందో వాళ్ళకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో బహుజనవాదానికి సంబంధించినటువంటి అనేక సందేహాలకి, బహుజనవాదానికి సంబంధించిన
అనేక కుట్రలకి మనం ఈ రోజున సమాధానం చెప్పుకోవాలనుకుంటున్నాం. వాస్తవానికి ఇది ఇంత పబ్లిక్గా ఇంత ఏమంటారంటే ఐ మీన్ ఈ ఓపెన్గా మాట్లాడుకునేటటువంటి సబ్జెక్ట్ కాదు ఇది వాస్తవంగా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి విశ్లేషణ అవసరమైందని నేను అనుకుంటున్నాను. బహుజనవాదం అనేటటువంటిది డాక్టర్ కదిరే కృష్ణ తయారు చేసింది కాదు. ఫస్ట్ ఇది అందరు గమనించాలి. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నేను తయారు చేసిన వాదం కాదు. ఈ వాదాన్ని ఎవరు తయారు చేసినా ఈ వాదంలో ఉన్న బలాన్ని, ఈ వాదంలో ఉన్న లోతును అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మాత్రం కొంతవరకు ఆ పాత్ర నాకుంది. ఇది చరిత్ర. దీని ఎవరు వక్రీకరించినా కాదన్నా రేపటి భవిష్యత్తు తరాలు దీన్ని తేలుస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే బహుజనవాదాన్ని ప్రచారం చేస్తున్న మమ్మల్ని కొందరు ద్రోహులుగా, బహుజనవాదాన్ని ప్రచారం చేస్తున్న మమ్మల్ని కొందరు తప్పుడు మనుషులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో రకరకాలైనటువంటి వాదనలు పెట్టి వాళ్ళు లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. సరే, ఈ మొత్తం పరిణామాల, ఈ మొత్తం పరిస్థితుల దృష్ట్యా ఈ నేపథ్యంలో బహుజనవాదానికి ఈరోజు నేను సమాధానం చెప్పేటటువంటి దిశగా ప్రయత్నం చేస్తాను. ఎస్, నెంబర్ 1, బహుజనవాదము అనేటటువంటిది ఏ తాత్విక పునాదుల మీద నిలబడి ఉంటుంది? ఫస్ట్ పాయింట్ ఇది, ఫస్ట్ క్వశ్చన్. బహుజనవాదము ఏ తాత్విక పునాదుల మీద లేదా ఏ ఫిలాసాఫికల్ బేస్ పైన నిర్మాణం అయింది అనేటటువంటిది మొదటి ప్రశ్న. కాబట్టి నేనేమంటున్నానంటే బహుజనవాదం అనేటటువంటి దాని యొక్క తాత్విక పునాదులు ప్రధానంగా మహాత్మా జ్యోతిరావు పూలే సంస్కరణవాదము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాధికారవాదము, ఛత్రపతి సాహు మహారాజు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్. అంటే మొత్తంగా ఒకటే మాటలో చెప్పాలి అంటే పూలే అంబేద్కర్ గారుల యొక్క ఆలోచన ధారతో, పూలే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వెలుగులో బహుజనవాదం పనిచేస్తుంది. బహుజనవాదం యొక్క బేసిక్ ఏంటంటే, బహుజనవాదం యొక్క ఫిలాసఫీ ఏంటంటే, బహుజనవాదం యొక్క పునాదులు ఏంటంటే అంబేద్కర్ పూలే గారి యొక్క ఆలోచన విధానం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానము, పూలే గారి ఆలోచన విధానం ఏమిటి అని మనం పరిశీలన చేసినప్పుడు చాలామంది ఒక సంకుచిత స్వభావంతో ఆలోచిస్తూ ఉన్నారు, లేదా కుల స్వభావంతో, కులపిచ్చితో, ఆ కులపు మైండ్ తోటి, ఆ మైండ్ సెట్తో ఆలోచించినప్పుడు పూలే అంబేద్కర్ గారు ఒక పేరకు మాత్రమే అర్థమవుతారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళని అర్థం చేసుకునేటటువంటి అవకాశం లేదు మనకి. అందుకే నేను అంటున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, ఒక కులం పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ నిలబెట్టలేము. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అన్నాడు. బహుజనవాదానికి ఇదే ఫిలాసఫీ బేసిక్. కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేము, ఒక నేషన్ను నిర్మించలేము, అట్లాగే ఒక నీతిని కూడా నిర్మించలేము, ఒక మోరల్ వాల్యూ కూడా మనం కనీసం ఒక మొరాలిటీని కూడా ఇక్కడ నిర్మించలేనటువంటి పరిస్థితి ఉందని అంబేద్కర్ గారు చెప్పారు. ఒక జాతిని ఒక నీతిని నిర్మించాలంటే, ఇక్కడ జాతి అంటే ఒక నేషన్, ఒక నేషన్ను కానీ లేదంటే ఒక నీతిని కానీ, అంటే ఒక ప్రిన్సిపల్ను కానీ మనం ఇక్కడ నిర్మించాలి అంటే
అది కులం పునాదుల మీద సాధ్యం కాదు అని చెప్పాడు. ఒకవేళ అలాంటిది ఏదైనా నిర్మాణం జరిగినా అది కూలిపోక తప్పదు, అది కూలిపోక తప్పదు. ఇంతటి మహత్తరమైన బహుజనవాదాన్ని ఒకవేళ మీరు ఎవరైనా కులం పునాదుల మీద నిర్మిస్తామని అనుకుంటే, అది ఒకవేళ మీరు నిర్మించే ప్రయత్నం చేసినా అది కింద పునాదులు లేనటువంటి ఇసుక పునాదుల్లాగా అది మొత్తం కింద కూలిపోతుంది తప్ప అది నిలబడేది కాదు అని స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పూలే అంబేద్కర్ తాత్విక పునాదులు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తాయి. కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమనేటటువంటిది ఒకటైతే, రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ మొత్తం భారతదేశంలో జరిగినటువంటి వినాశనానికి, మొత్తం ఈ భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వినాశనానికి స్వేచ్ఛ సమానత్వం లేనటువంటి ఒక ఎగుడు దిగుడు వ్యవస్థలను సృష్టించడానికి, ఈ ఎగుడు దిగుడు వ్యవస్థలు అలాగే నిర్మాణం కావడానికి, ఈ ఎగుడు దిగుడు వ్యవస్థలు ఇప్పుడు అలాగే కొనసాగడానికి, ఈ ఎగుడు దిగుడు వ్యవస్థల మధ్యలో అమానవీయమైనటువంటి సంఘటనలు జరగడానికి, ఈ ఎగుడు దిగుడు సమాజం పట్ల కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ జరిగితే మనిషినే అంతం చేసేటటువంటి భయంకరమైన ద్వేషాద్వేషాలు కలగడానికి, ఈ నిచ్చెన మెట్ల అన్నప్పుడు అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి వాడుతున్నాను ఆ పదాన్ని. ఈ ల్యాడర్ క్యాస్ట్ సిస్టమ్ లోపల నిర్మాణమైనటువంటి ఈ సమాజంలో ప్రతి అంశం కూడా దీని మీదనే, అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఆలోచనలు కానివ్వండి, లేకపోతే కుటుంబం కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, సామాజిక వ్యవస్థ, ఇవన్నీ కూడా మొత్తం దీని మీదనే ఆధారపడి ఉండడం వల్ల ఈ అన్నిటికీ మొత్తం ఏకైక కారణంగా మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్టు కులం అనేటటువంటిదే కారణం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అవిచ్ఛిన్నకరమైన సంఘటన కులం పునాదుల మీద జరిగిందే. ఈ దేశంలో జరిగినటువంటి సిగ్గుతో తలదించుకోగలిగినటువంటి సంఘటన వల్ల జరిగినాయి అంటే అవి కులం వల్ల జరిగినవే. కాబట్టి ఇంత భయంకరమైన ఈ కుల వ్యవస్థను ఎలా రూపుమాపాలి? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొటేషన్ ఫస్ట్ తీసుకున్నాను. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము. కులం పునాదుల మీద నిర్మించలేము, కానీ ఈ సమాజం అంతా కులం పునాదుల మీదనే నిర్మితమై ఉంది కదా. ఇప్పుడు ఈ సమాజం మొత్తం కులం పునాదుల మీదనే చక్రం తిరుగుతుంది కదా. ఇంత నిర్మాణం వాడు చేసి పెట్టేశారు కదా ఆల్రెడీ. మరి అట్లాంటప్పుడు అంబేద్కర్ గారు తప్పు అవుతాడా? కాదు. ఈ కులం పునాదుల మీద నిర్మించబడినటువంటి ఈ సమాజం ఇట్లా నిర్మించబడ్డందుకనే ఈ సమాజంలో ఇన్ని విపత్కారాలు జరుగుతున్నవి. ఇన్ని విపత్కరాలు జరగడానికి, ఇంత విధ్వంసం జరగడానికి, ఇంత సర్వనాశనం జరగడానికి కారణం కులమే. అది అర్థం. కులం పునాదుల మీద భారతీయ సమాజం నిలబడింది, కరెక్టే. నిలబడినటువంటి ఈ కుల పునాదుల మీద నిలబడి ఈ భారతీయ సమాజం ఇన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడైనా సుస్థిరంగా స్వేచ్ఛ సమానత్వాలతో ఉన్నదా? ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర విధ్వంసం జరగడం, ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర అవమానం జరగడం, ఎక్కడో ఒక దగ్గర హింస జరగడం, ఎక్కడో దగ్గర హరాస్మెంట్ జరగడం, ఎప్పుడు ఒక దగ్గర యుద్ధాలు జరగడం, ఎప్పుడు ఒక దగ్గర పోరాటాలు జరగడం, తలకాయలు కొట్టుకోవడం, చంపుకోవడం, పొడుచుకోవడం. అందుకే చెప్తున్నాడు, కులం పునాదుల మీద నిర్మితమైనటువంటి ఏ సమాజమైనా సరే అది ఒక నీతికి నిలబడలేదు. అందుకే నీతికి నిలబడలేదు ఈ సమాజం. అట్లాగే కులం పునాదుల మీద నిలబడినటువంటి ఏ సమాజమైనా సరే ఒక జాతిని నిర్మించలేదు. ఇలా భారత జాతి అంటే ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు. మేమంతా భారతీయులు ఒకటే అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. బ్రాహ్మణులు అంటారు, మేము మీతో ఎట్లా సమానమయ్యా, మేము కాదు, మేము మీకంటే ఎక్కువ గొప్ప వాళ్ళం అంటారు. మనమంతా ఒకటే అని మనం అన్నా కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. అట్లనే వైశ్యులు ఒప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. అట్లాగే బాగా డబ్బు సంపాదించినటువంటి అప్పర్ బీసీ కమ్యూనిటీల నుంచి వచ్చినటువంటి రెడ్డి, వెలమ, కమ్మ ఇట్లాంటి కులాల వాళ్ళు, అక్కడ జాట్లు అయితే ఇంకా కొంతమంది పటేల్స్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. అందుకే ఒక నేషన్ నిర్మాణం జరిగలేదు ఇప్పటికి కూడా. తెలుగు వాళ్ళు, తమిళియన్స్, మహారాష్ట్రియన్స్, మధ్యప్రదేశీయులు, బీహారీలు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇట్లా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళు వచ్చారు. కానీ కులం పునాదుల మీద జాతి అంతా ఒకటైనటువంటి పరిస్థితి ఎక్కడ కనబడుతుంది మనకు? అందుకే కులం పునాదుల మీద ఒక జాతి నిర్మాణం జరగలేదు, జరగదు కూడా.
అసలు కులం అనేటటువంటిదే ఒక విభజన అన్నప్పుడు ఈ మొత్తం విభజన అనేటటువంటిది ఒక పునాదిగా విభజన ఒక పునాదిగా ఎట్లా నిలబడదు. కాబట్టి ఒక దేశంలో ఒక జాతి నిర్మాణం జరగాలంటే కులం విధ్వంసం జరగాలి, కులం పోవాలి. ఒక దేశంలో ఒక నీతి నిలబడాలంటే కులం పోవాలి. అందుకే కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము. అలా నిర్మించినటువంటి జాతి ఏదైనా జరిగింది అంటే ఆ జాతిలో స్వేచ్ఛ ఉండదు, ఆ జాతిలో సమానత్వం ఉండదు, ఆ జాతిలో సుఖం ఉండదు, ఆ జాతిలో విద్వేషాలు ఉంటాయి, ఆ జాతిలో కొట్లాటలు ఉంటాయి, ఆ జాతిలో సంపుకోవడాలు ఉంటాయి, ఆ జాతిలో ఒకరికొకడు మాట్లాడుకోవడాలు, ఒకరికొకడు సహృద్భావంతో అంటే సౌభ్రాతృత్వం ఉండేటటువంటి పరిస్థితులు లేవు. అందుకే ఒక జాతిగా నిర్మాణం జరగడం చాలా కష్టంగా తయారైంది. అందుచేత అది చాలా అద్భుతమైనటువంటి కొటేషన్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్, అది కట్ చేస్తే మరి ఇంతటి విధ్వంసానికి కారణమైనటువంటి ఈ కులాన్ని ఇప్పటికైతే ఈ నిర్మాణానికి మొత్తానికి తాత్కాలికంగానైనా సహకరిస్తున్నటువంటి ఈ కులాన్ని ఈ సమాజంలో ఇంత లుకలుకలుగా ఉండి ఇంత కుళ్ళిపోయినటువంటి వ్యవస్థలాగా శవంలాగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని, ఈ కులం పునాదుల మీద ఉన్నటువంటి ఈ సమాజాన్ని మనం ఏ రకంగా మరి నిర్మించగలము, దీన్ని ఏ రకమైనటువంటి కులాన్ని నిర్మించడానికి ఏ విధమైనటువంటి మార్గాలను మనం చూపించగలము అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, చర్చించాలి. ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఈ విషయాలను చర్చించకుండా, ఈ కుల సంఘాలు నడుపుతున్నటువంటి వాళ్ళు వీటిపైన ఆలోచన చేయకుండా, లేకపోతే మేము జనాన్ని ఉద్ధరిస్తాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ విషయాలపైన అవగాహన లేకుండా మీరు ఏదైనా నిర్మాణం చేస్తాం అనుకుంటే ఈ సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో మనకు రిజల్ట్స్ రావు, వచ్చే అవకాశమే లేదు. కాబట్టి కుల వ్యవస్థ నిర్మాణం జరిగింది. ఈ కుల వ్యవస్థ నిర్మాణంలోనే ఇప్పుడున్న సమాజం అంతా ఉంది. అయితే ఈ సమాజం స్టాండర్డ్గా లేదు, అయితే ఈ సమాజం నిశ్చలంగా లేదు, అయితే ఈ సమాజం ఏమంటారంటే ఒక రకమైనటువంటి మన బంధాలతో ఒకదానికొకటి అల్లుకున్నటువంటి పరిస్థితుల్లో లేవు. ఒక బలహీనమైనటువంటి బలం ఇది, ఒక దురేద్వేషపూరితమైనటువంటి బలం ఇది, ఒక లేకపోతే విద్వేషపూరితమైనటువంటి బలం ఇది. ఇది బలమే కానీ దాంట్లో విద్వేషం ఉంది, ఇది బలమే కానీ దాంట్లో బలహీనత ఉంది, ఇది బలమే కానీ దీంట్లో ఒక స్టాండర్డ్నెస్ లేదు. ఇట్లాంటి బలహీనమైనటువంటి ఈ కుల వ్యవస్థ యొక్క రూపుమాపడం ఎట్లా అంటే, ఈ కుల వ్యవస్థను ఎలా నాశనం చేయాలి అంటే పాలకులే, చాలా గమనించండి మీరు, పాలకులే కుల నిర్మూలన చేయగలరు. పాలకులే కుల నిర్మూలన చేయగలరు. The rulers can annihilate the caste. The rulers can annihilate the caste. కులాన్ని నిర్మూలించాలంటే ఖచ్చితంగా అది పాలనలో ఉండి తీరాలి. ఎవడు పాలనలో ఉండి తీరాలి? ఇప్పుడు పాలన జరగట్లేదా? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లేదా? ఇప్పుడు రూలింగ్స్ లేవా? రూలర్స్ లేరా? రూలింగ్స్ ఉన్నాయి, రూలర్స్ ఉన్నారు. రూలింగ్స్ అంటే ఇక్కడ చట్టాలు. మరి ఈ రెండు ఉన్నప్పుడు కూడా మళ్ళీ కొత్తగా పాలన రావడం ఏంటి, కొత్తగా మనం పాలించడం ఏంటి అంటే, ఈ కుల వ్యవస్థ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ కుల వ్యవస్థ చేత పీడింపబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కుల వ్యవస్థ చేత సర్వనాశనమైనటువంటి జాతులు ఏవైతున్నాయో వీళ్ళు అణగారిన వర్గాలుగా అట్టడుగు స్థానాల్లో ఉన్నారు. ఇప్పటికీ డిప్రెస్డ్ క్లాసెస్గా, సప్రెస్డ్ క్లాసెస్గా, హక్కులు లేనటువంటి వాళ్ళుగా, మనుషులుగా గుర్తించబడినటువంటి వాళ్ళుగా, లేకపోతే బానిసలుగా ఎట్టి చాకిరీ చేసుకునేటటువంటి వాళ్ళుగా, సర్వైవల్ ఏమంటారంటే కింద సర్వెంట్స్గా, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమాజము పాలక వ్యవస్థగా మారాలి. పాలకుడుగా కాదు, ఒక్కడైతే కాదు, కదిరి కృష్ణ ఒక్కడో, ఇంకొక ఆయన ఒక్కడైతే పాలకుడు అయితే కాదు. ఈ వర్గం అంతా కూడా పాలక పక్షంగా మారాలి. పాలక పక్షము, రూలింగ్ క్లాస్ అన్నాడు అంబేద్కర్ గారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రూలింగ్ క్లాస్గా మారాలి. రూలర్స్ అంటే ఖాళీ ఇప్పుడు ఉన్నారు, చాలా మంది మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా. అది సరిపోదు, దానివల్ల ఏ విధమైనటువంటి లాభమే లేదు. కాబట్టి రూలింగ్ క్లాస్గా మారాలి వీళ్ళు. రూలింగ్ క్లాస్, పాలకపక్షంగా మారాలి. పాలకపక్షం అనే మాటను అర్థం చేసుకోవాలి. రూలింగ్ క్లాస్గా మారితే తప్ప ఈ కుల వ్యవస్థ పోదు. ఈ రూలింగ్ క్లాస్ మారాలి. ఈ రూలింగ్ క్లాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. లేకపోతే ఇప్పుడున్నటువంటి కొద్ది మంది, ఇప్పుడున్నటువంటి వాళ్ళు జస్ట్ మొత్తం పాలక కులాలు అంతా కలిపితే కూడా ఒక 10% లేదు.
మొత్తం భారతదేశంలో. అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాలకులు దేశవ్యాప్తంగా పరిపాలిస్తున్నటువంటి పాలక వ్యవస్థ మొత్తం కలిపితే కూడా వాళ్ళ జనాభా 10% లేదు. ఇప్పుడు 10% లేనటువంటి పాలకులు పరిపాలిస్తుండడం వల్లనే 90% ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాలన జరుగుతుంది. 10% పీపుల్ పరిపాలిస్తున్నారు కాబట్టి 90% ప్రజల యొక్క ప్రయోజనాలు తుంగలు తొక్కబడుతున్నాయి. 10% పీపుల్ పరిపాలిస్తున్నారు కాబట్టి 90% పీపుల్ యొక్క 90% పీపుల్ చేస్తున్నట్టు 90% ప్రజల యొక్క విద్యోగ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక జీవనాలు విధ్వంసమైపోతున్నాయి, నిర్వీర్యమైపోతున్నాయి, ధైర్య సాహసాలు లేని వాళ్ళు అయిపోతున్నారు, కుక్కల్లాగా బానిసల్లాగా మారిపోతా ఉన్నారు, అడుక్కు తినేటటువంటి స్వభావం వచ్చేసింది. ఇట్లాంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి ఒక 90% పీపుల్, ఈ దేశాన్ని పరిపాలించగలిగినటువంటి జనాభా ఉన్న మెజారిటీ ప్రజలు 10% ప్రజల చేతుల్లో బానిసలుగా ఉండడం అనేటటువంటిది ఒక అమానవీయమైన చర్య. ఇప్పుడు ఈ డెమోక్రటిక్ కంట్రీలో సరే, పూర్వకాలంలో రాజుల కాలంలో ఉన్నారు అది వేరు, గుప్తుల కాలంలో ఉన్నారు అది వేరు, మౌర్యుల కాలంలో ఉన్నారు అది వేరు, ఇంకో కాలంలో ఉన్నారు అది వేరు. కానీ భారత రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ కాలంలో కూడా 90% ప్రజల యొక్క ప్రయోజనాలు 10% ప్రజల యొక్క చేతుల్లోకి జారుకున్నవి, చేతుల్లోకి బంధించబడ్డవి, చేతుల్లో ఒక బందీలుగా బానిసత్వంలోకి వెళ్ళిపోయినవి. కాబట్టి ఈ వ్యవస్థను మార్చాలి. కాబట్టి ఈ కండిషన్ మారాలంటే కింద ఉన్నటువంటి వాళ్ళు పాలకులుగా మారాలి. అణచివేతకు గురైనటువంటి ప్రజలు, కుల బాధితులందరూ, కులము చేత విధ్వంసానికి గురవుతున్నటువంటి వాళ్ళు, కులం చేత మానసిక వేదనను అనుభవిస్తున్న వారు, కులం చేత శారీరక వేదనను అనుభవిస్తున్న వాళ్ళు, కులం చేత కనీస ఆర్థిక వనరులు లేనటువంటి వాళ్ళు, కులం చేత కనీస మానవ వనరులు లేనటువంటి వాళ్ళు, మానవ వనరులు అంటే కనీసం ఇల్లు, గుడ్డ, తిండి, తిప్ప ఇవి లేనటువంటి వాళ్ళు, మాట్లాడే హక్కు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాలక పక్షంగా మారవలసినటువంటి అవసరం ఉందనేది ఫిలాసఫీ. కాబట్టి మనం పాలకపక్షంగా మారాలి. ఒక ప్రశ్న రాసుకో. మన దళిత వర్గాలు కూడా పాలనలో భాగస్వామ్యం ఉంది కదా, దాన్ని ఎలా చూడాలి? మన దళిత వర్గాలు కూడా పాలనలో భాగస్వామ్యం ఉంది కదా, దాన్ని ఎలా చూడాలి? మర్రా చంద్రశేఖర్ రావు. ఓకే, తర్వాత లాస్ట్ చెప్తాం దానికి సమాధానం. పాలనలో భాగస్వామ్యం ఉంది కదా, అంతవరకు రాసుకో, తర్వాత గుర్తు చేయి. రైట్, మీకు అన్నిటికి సమాధానం తర్వాత చెప్తా, డోంట్ వరీ. రైట్, కట్ చేస్తే నేను ఏదో చెప్తున్నాను. నేను రైట్, పాలకపక్షాలుగా మారాలి. పాలకపక్షాలుగా మారితే తప్ప అత్యంత దుర్మార్గమైన, విధ్వంసకరమైన, అమానవీయమైన కుల వ్యవస్థ ధ్వంసం చేయలేము. కుల వ్యవస్థను ధ్వంసం చేయాలంటే పాలకులుగా మారాల్సిందే. ఎందుకంటే పాలకుడు లేకుండా, పాలక వ్యవస్థ లేకుండా ఈ దేశంలో ఒక అంటరానితనాన్ని కానీ, ఒక ఇంకా ఏదైనా సాంఘిక దురాచారాన్ని కానీ ఇప్పటి వరకు నిర్మూలించలేము కూడా. మీరు చూడండి, సతీ సాగమన చట్టం వచ్చింది అంటే అది ప్రభుత్వం ద్వారానే వచ్చింది. సరే, అది పరిణామక్రమం చాలా టైం తీసుకున్నా సరే మొత్తానికి అది జరుగుతుంది. అట్లాగే బాల్య వివాహాల చట్టం వచ్చిందంటే ప్రభుత్వం ద్వారా వచ్చింది, అది సరే అమలు జరుగుతుంది కొంతకాలానికి. అది ప్రజల పార్టిసిపేషన్ అవన్నీ దాంట్లో భాగాలు, ఇప్పుడు చర్చ కాదు. కాబట్టి ఈ దేశంలో అత్యంత భయానకమైన కుల వ్యవస్థను, విధ్వంసాన్ని, దాని యొక్క లేకపోతే అరాచకాన్ని మనం నిరోధించాలంటే, అడ్డుకోవాలంటే పాలకులుగా మారాలి, పాలకపక్షంగా మారాలి. మరి ఎలా పాలకపక్షంగా మారతాము అనేటటువంటిదే బహుజనవాదం యొక్క ప్రధానమైన సూత్రం. ఇంతకుముందు చెప్పింది మీకు ఫిలసాఫికల్ ఫేజ్. పూలే అంబేద్కర్ గారి యొక్క తాత్విక పునాదుల మీద బహుజనవాదం నిర్మితమవుతుంది. బహుజనవాదమే కాదు, బహుజన సమాజం కూడా నిర్మితమవుతుంది. బహుజన సమాజం నిర్మాణం జరగకుండా నువ్వు ఎట్ట పాలన చేస్తావు? బహుజన సమాజ నిర్మాణం జరగకుండా నీకు ఎంత అధికారంలో భాగస్వామ్యం ఉంటుంది, నువ్వేం చేస్తావు? బహుజన సమాజ నిర్మాణం చేయకుండా ఈ సమాజం ఎప్పుడు ఏకమవుతుంది? బహుజన సమాజ నిర్మాణం ఏకం జరగకుండా వాళ్ళ మధ్యన అంతరాలు ఎట్లా పోతాయి? బహుజన సమాజ నిర్మాణం జరగకుండా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి కుల వర్గ వైషమ్యాలు ఎప్పుడు అంతమవుతాయి?
వర్గ కుల మత వర్గ వైషమ్యాలు సర్వనాశనం కాకుండా, ఆ జాతులు ఒకటి కాకుండా కులాన్ని ఎలా నిర్మూలించగలుగుతావు? మళ్ళా ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ అలాగే నిలిచిపోతాయి. ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ అలాగే తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇంకొక సెగ్మెంట్ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తాయి, లేదా ఇంకొక సెగ్మెంట్ మీద ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నం చేస్తాయి, లేదా ఇంకొక సెగ్మెంట్ మీద తమకు ఉన్నటువంటి ఏమంటారు హెజమనీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి సోదరులారా, మనము బహుజనవాదము ద్వారా బహుజన సమాజాన్ని నిర్మించాలి. బహుజన సమాజం నిర్మాణం జరిగింది ఉత్తరప్రదేశ్లో. సరే, అది ఎందుకు పోయింది అనేటటువంటి కారణాల తర్వాత మాట్లాడతాం. కానీ బహుజన సమాజం నిర్మాణం జరుగుతుంది, జరగగలదు అని చెప్పేసి నిరూపించారు ఒకసారి. కాబట్టి బహుజనవాదము ద్వారా అంబేద్కర్, పూలే తాత్విక పునాదుల మీద ఖచ్చితంగా ఒక బహుజన సమాజాన్ని నిర్మాణం చేయవచ్చు. బహుజన సమాజం నిర్మాణం జరగకుండా కుల వ్యవస్థ అంతం కాదు. కుల వ్యవస్థ అంతం కావాలంటే బహుజన సమాజం నిర్మాణం జరగాల్సిందే. బహుజన సమాజం నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా కుల బాధితులంతా కూడా, అణగారిన వర్గాలంతా కూడా, ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అధికారంలోకి రావాల్సిందే. అధికారంలోకి రావడం అంటే కేవలం ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, అధికార వర్గంగా లేదా పాలక పక్షంగా రూలింగ్ క్లాస్గా మారవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పాలకపక్షంగా మారవలసినటువంటి అవసరం ఉంది. మరి ఎట్లా వీళ్ళు పాలకపక్షంగా మారే అవకాశం ఎట్లుంది? ఎట్లా వీళ్ళు పాలకపక్షాలుగా మారగలరు? ఇది అసలు బహుజనవాదం యొక్క మౌలికమైన సూత్రం. ఫస్ట్, బహుజనవాదాన్ని అర్థం చేసుకోవలసింది పేదలు కాదు. బహుజనవాదాన్ని అర్థం చేసుకోవలసింది డామినెంట్ కాస్ట్లు కాదు. బహుజనవాదాన్ని అర్థం చేసుకోవలసింది ఇంటలెక్చువల్ క్లాస్. బహుజనవాదాన్ని అర్థం చేసుకోవలసింది ఇంటలెక్చువల్ క్లాస్. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రచనలు, ప్రసంగాల్లో నుంచి ఈ విషయాన్ని నేను మీకు ప్రస్తావన చేస్తున్నాను. రైటింగ్స్ అండ్ స్పీచెస్, బాబాసాహెబ్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 71. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, మొదటి భాగము, పేజ్ నెంబర్ 71. పేజ్ నెంబర్ 71. In every country, the intellectual class is the most influential class. If not the government class, if not the governing class, the intellectual class is the class which can foresee. It is the class which can advise, give lead. In no country does the mass of the people live the life of the intelligent through intelligent thought and action. It is largely initiative and follows the intellectual class. There is no exaggeration in saying that the entire destiny of a country depends upon its intellectual class. If the intellectual class is not honest, independent and disinterested, it can be trusted to take the initiative and give a proper lead when a crisis arises. It is true that the intellectual by itself is no virtue. It is only a means, and the use of means depends upon the ends which an intellectual person pursues. Similarly, intellectual class may be a band of high-souled persons, ready to help, ready to emancipate humanity, or it may easily to be a gang of crooks or a body of advocates of a narrow clique from which it draws its support. You may think it a pity that the intellectual class in India is simply another name for Brahmin class. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, మొదటి భాగం, పేజీ నెంబర్ 71. మొత్తంగా దీని సారాంశం ఏం చెప్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే, ఒక దేశాన్ని నడిపించేది, ఒక దేశాన్ని
లేదా ఒక వ్యవస్థను లీడ్ ఇచ్చేటటువంటిది ఇంటెలెక్చువల్ క్లాస్. కాబట్టి మొట్టమొదట కులం యొక్క స్వభావాన్ని, కులం చేస్తున్నటువంటి అరాచకాన్ని, కులం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల్ని మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఈ డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి, ఈ అణచివేతమైనటువంటి ఈ కులబాధిత సమాజం నుంచి వచ్చినటువంటి ఇంటెలెక్చువల్సే మొదట అర్థం చేసుకోవాలి. వీళ్ళే మొదట కుల పిచ్చిలో పడిపోతున్నారు, మొదట వీళ్ళే కుల స్వభావంతో పనిచేస్తున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఒక వ్యవస్థ యొక్క మొత్తం బాగోగులని దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఇంటెలెక్చువల్ క్లాస్ మీద ఆధారపడి ఉన్నది. ఇంటెలెక్చువల్ క్లాస్ కాక హానెస్ట్గా లేకపోతే, ఇంటెలెక్చువల్ క్లాస్ కనుక హానెస్ట్తో పాటు, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఇట్ షుడ్ బి ఆనెస్ట్ అండ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్గా కూడా ఉండాలి, ఇండిపెండెంట్గా ఆలోచించే స్వభావం ఉండాలి, ఇండిపెండెంట్గా థాట్ను ప్రొవోక్ చేయగలగాలి. కానీ మన దగ్గర ఉన్న ఇంటెలెక్చువల్ క్లాస్ అయినటువంటి వాళ్ళు, టీచర్లు, ఉద్యోగులు, బ్యాంకర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, అట్లాగే రకరకాల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మొత్తం అన్ని సెక్షన్లలో ఉండేటటువంటి చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉన్నారు? ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. సో ఇంటెలెక్చువల్ క్లాస్ ఈజ్ నాట్, ఇఫ్ ఇంటెలెక్చువల్ క్లాస్ ఈజ్ నాట్ హానెస్ట్ అండ్ ఆల్సో ఇండిపెండెంట్, వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా కాక లేకుండా హానెస్ట్గా కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజానికి నష్టం జరుగుతుంది. అది అంబేద్కర్ గారు చెప్తున్నారు. సో ఇంటెలెక్చువల్ క్లాస్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి దీన్ని. ఫస్ట్ ఇంటెలెక్చువల్ క్లాస్ అనేటటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు కదా, వాళ్ళకి కనీస అవగాహన జరగాలి దీనిపైన. కానీ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి వచ్చిన ఇంటెలెక్చువల్ క్లాసెస్ హానెస్ట్గా లేవు. మీరు అర్థం చేసుకోండి. అవినీతి, నీతి అంటే ఇక్కడ ఏదో కరప్షన్ కాదు, ఇక్కడ నిజాయితీ లేదు, వీళ్ళలో నీతి లేదు. ఈ సమాజం కోసం పనిచేస్తున్న వారిని గుర్తించే పరిస్థితిలో లేరు. ఈ కుల వ్యవస్థ ద్వారా జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ పెత్తనాలు, వాళ్ళ అవసరాలు తీరడం కోసం మాత్రమే ఒక సంఘాన్ని పెంచి పోషిస్తున్నారు, ఒక వ్యవస్థని పెంచి పోషిస్తున్నారు. అందుకే 74 సంవత్సరాలైనా కూడా ఒక ఎంటుక కూడా బీకలేకపోయిన కుల వ్యవస్థది మనం. సో దట్ ఇంటెలెక్చువల్ క్లాస్ మొట్టమొదట దీన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంటెలెక్చువల్ క్లాస్ మొదట యునైట్ కావాలి. ఇంటెలెక్చువల్ క్లాస్ మొదట ఒక యూనిఫామ్ థాట్ రావాలి. ఇంటెలెక్చువల్ క్లాస్ మొట్టమొదట ఒక యూనిఫామ్ ఆలోచనలోకి రావాలి. ఇట్లాంటి ఆలోచన లేకపోయినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా మీరు ఈ సమాజాన్ని మార్చలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా ఒక చోట అంటాడు, ఇది రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 3 పేజీ నెంబర్ 8. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 3వ భాగం పేజీ నెంబర్ 8. ది బిక్కుస్ ఫార్మ్డ్ an intellectual class. Brahmins formed on the other hand merely an educated class. There is a great difference between an intellectual class and an educated class. An intellectual class has no limitations arising out of affiliations to any class or to any interest. An educated class, on the other hand, is not an intellectual class, although it has cultivated its intellect. The reason is that its range of vision and its sympathy to a new ideology is circumscribed by its being identified with the interest of the class with which it is affiliated. దీని మొత్తం సారాంశం పేజ్ నెంబర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్స్ వాల్యూమ్ 3 పేజ్ నెంబర్ 322. సారీ, ఫస్ట్ ఇచ్చిన రిఫరెన్స్ రాంగ్. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 3వ భాగం పేజ్ నెంబర్ 322. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నారు, ఈ కొంచెం వినే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇట్లాంటి విషయాలను ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద అవగాహన లేకపోవడం వల్లనే ఒక పర్టికులర్ థాట్కు రాలేకపోతున్నాం మనం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఇతరత్ర విషయాలను వీటికి రిలేట్గా ఉన్నటువంటి వాటిని తీసుకురావడం వల్ల మీ ముందు ఈ విషయాలను పెట్టడం వల్ల ఒక అవగాహనకు వస్తారు అనేటటువంటి దానికోసమే చేస్తున్నా. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ 322 పేజీలో చెప్పదలుచుకున్న మొత్తం అంశం ఏంటంటే
భారత సమాజం లోపల ఒక పరిణామం జరిగింది. ఏంటి ఆ పరిణామం అంటే ఒక సంఘం ఏర్పడ్డది. ఆ సంఘం ఏమిటి అంటే ఒక సమాజం ఏర్పడ్డది. ఆ సమాజం బిక్కు సంఘం లేదా బిక్కు సమాజం. బిక్కు సంఘం అని పిలుస్తాం. బిక్కులంటే బుద్ధిస్టు మాంకులు, మాంకులు, బుద్ధిస్టు వాళ్ళు ఉపాసకులు. ఉపాసకులు అంటారో లేదో నాకు తెలియదు. బుద్ధిస్టు మాంకుల్ని బిక్కులను మాత్రం, బిక్కులు అంటే గురువు అనమాట, బుద్ధ గురువులు. వీళ్ళందరూ కలిపి వీళ్ళందరూ అయితే ఒక సంఘంగా ఏర్పడ్డారు, బుద్ధిస్టు మాంకులుగా ఏర్పడ్డారు. ఈ బుద్ధిస్టు మాంకులుగా ఏర్పడ్డటువంటి ఈ సంఘం అంతా కూడా ఇంటెలెక్చువల్ క్లాస్. అందుకే భారతదేశంలో ఈ బ్రాహ్మణ వర్గాలు ఎన్ని కుట్రలు చేసి బుద్ధిజాన్ని సర్వనాశనం చేసినా బయటి ప్రపంచంలో నిలబడగలిగింది. ఇవాళ దాదాపు అనేక దేశాలు, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్, ఇట్లాంటి కొన్ని దేశాల లోపల దాదాపు 30-40 దేశాలు, 50 దేశాల్లో ఇవాళ బౌద్ధం నిలబడగలిగింది. దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ క్లాస్. కాబట్టి బుద్ధిస్టు సంఘం అనేటటువంటిది, బిక్కు సంఘం అనేటటువంటిది ఏదైతే ఉందో అది బుద్ధిస్ట్ క్లాస్, అది ఏదైతే ఉందో ఇంటెలెక్చువల్ క్లాస్ అన్నాడు అంబేద్కర్. సేమ్ టైం లోపల ఇంకొక సమాజం కూడా నిర్మాణం అయి ఉన్నది. ఆ నిర్మాణమైనటువంటి సమాజం ఏదైతే ఉందో అది బ్రాహ్మణికుల సమాజం. రెండు సంఘాలు ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ఒక సంఘమేమో బుద్ధిస్టు బిక్కుల సంఘము, ఇంకొక సంఘమేమో బ్రాహ్మణ సంఘం. బుద్ధిస్టు సంఘమేమో ఇంటెలెక్చువల్ క్లాస్తో నిర్మితమైంది. బ్రాహ్మణికల్ సొసైటీతో తీసుకున్నటువంటి సంఘం ఏమో ఎడ్యుకేటెడ్ క్లాస్తో నిర్మాణమైంది. ఎడ్యుకేటెడ్ క్లాస్ అంటే ఏంటంటే శ్లోకాలు చదవగలుగుతారు, మంత్రాలు చదవగలుగుతారు, శాస్త్రాలు చదవగలుగుతారు, అందులో ఏముందో వాటిని అక్కడ చెప్పగలుగుతారు, వాటిని అక్కడ రిచువల్స్గా, ఒక ట్రెడిషనల్గా, ఒక సంప్రదాయబద్ధంగా చెప్పగలుగుతారు. ఇంటెలెక్చువల్ క్లాస్ అనేటటువంటి దానికి ఒక లిమిటేషన్స్ లేవు. ఇంటెలెక్చువల్ క్లాస్ అనేటటువంటిది అన్ని పరిస్థితులకు, అన్ని రకాలైనటువంటి పరిష్కారాలకు, అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు చూపడంలోనూ ఈ ఇంటెలెక్చువల్ క్లాస్ అనేటటువంటిది ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని మొట్టమొదట పనిచేస్తూ ఉంటుంది. ఎడ్యుకేటెడ్ క్లాస్ అనేటటువంటిది కేవలం తాను చదువుకున్నా, తాను తెలుసుకున్నటువంటి విషయాలకు మాత్రమే పరిమితమై ఆ పరిధిలో మాత్రమే పనిచేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ దేర్ ఈస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటెలెక్చువల్ క్లాస్ అండ్ ది ఎడ్యుకేటెడ్ క్లాస్. ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళంతా కూడా, మీరు నన్ను తిట్టుకున్నా, మీరు ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ నేను పక్కా చెప్తున్నాను వీళ్ళంతా కేవలం ఎడ్యుకేటెడ్ క్లాస్ మాత్రమే. చింతా లక్ష్మణ్, మీరు మెసేజ్లు పెడుతున్నారు. ఫస్ట్ సబ్జెక్టుకు మీరు కన్ఫర్మ్ కావండి, తర్వాత మనం మాట్లాడదాం కానీ మిగతా విషయాలు. సో ఇక్కడ ఏమంటున్నాను అంటే, నేను చాలా ఇంపార్టెంట్ విషయాలను మాట్లాడుతున్నాను ఈరోజు మీతో. బహుశా ఇది కొంతమందికి బోరింగ్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఇంకో రకంగా అనిపించవచ్చు, కానీ ఈ విషయాలను కనుక మీరు నేర్చుకోగలిగితే భారత సమాజంలో మనం ఎలా పనిచేయాలో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. ఈ సమాజంలో ఏ పునాదులతో పనిచేయాలో, ఏ ఆలోచనలతో పనిచేయాలో, నాలాంటి వాడు ఏ ఆలోచనలతో పనిచేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, నేను ఇంటెలెక్చువల్ క్లాసును తయారు చేస్తున్నాను ఈ రాష్ట్రంలో. బహుజన సేనలో పనిచేసే ఏ కుర్రవాణ్ణైనా తీసుకోండి, మతం, కులము, కుల నిర్మూలన, వ్యవస్థ, ఓట్లు, రాజకీయం, పార్టీ, ప్రతి దానిపైన ఒక అవగాహనతో, ఒక నిర్దిష్టమైన అవగాహనతో ఉంటాడు. నేను ఇది ఛాలెంజ్ చేసి, సవాల్ చేసి చెప్పగలుగుతున్నాను మీకు నేను. సో నేను ఇంటెలెక్చువల్ క్లాస్ను తయారు చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఎడ్యుకేటెడ్ క్లాసును పట్టుకొని వాళ్ళకు లేనిపోయినటువంటి అబద్ధాలను నూరిపోసి, హానెస్ట్ లేకుండా, దాంట్లో నిజాయితీ లేకుండా అబద్ధాలను వాళ్ళకు పురమాయిస్తూ, నేర్పుతూ వాళ్ళని పక్కదోవ పట్టిస్తున్నారు. మీరు పక్కదోవ పట్టిస్తుంది కేవలం మనుషులను కాదు, ఒక తరానికి తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం ఒక తరాన్ని కాదు మీరు తప్పుదోవ పట్టిస్తున్నది, ఒక విముక్తిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక విముక్తినే కాదు మీరు తప్పుదోవ పట్టిస్తున్నది, 100 సంవత్సరాల బానిసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు దీని ద్వారా. ఖబర్దార్, నేను మొదటి హెచ్చరిక చేస్తా ఉన్నాను, మీరు ఇది గమనిస్తారని నేను అనుకుంటున్నాను. సో సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటున్నారు ఇంటెలెక్చువల్ క్లాసు అండ్ ఎడ్యుకేటెడ్ క్లాస్. ఎడ్యుకేటెడ్ క్లాస్ అనేటటువంటిది కేవలం ఒక పరిమితమైనటువంటి వ్యవస్థను తీసుకుంటుంది, కానీ ఇంటెలెక్చువల్ క్లాస్ అనేది ఒక అపరిమితమైనటువంటి, ఒక లిమిటేషన్ లేనటువంటి, ఒక విస్తృతమైనటువంటి సమాజంతో పనిచేయగలుగుతుంది. బ్రాహ్మణ్తో పనిచేయగలుగుతారు, రెడ్లతో పనిచేయగలుగుతారు, ఎవరితోనైనా మేము పనిచేయగలుగుతాం. అది ఎప్పుడు వస్తుందంటే ఒక ఇంటెలెక్చువల్ థాట్ వచ్చినప్పుడు, ఒక విస్తృతమైనటువంటి అవగాహన వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అదొక పార్ట్ మాత్రమే, అధికారానికి సంబంధం లేదు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. సరే, మరి వీళ్ళకు హానెస్ట్ లేదని మనం చెప్పుకుంటున్నాం. దేంట్లో హానెస్ట్ ఉండాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటున్నారు, ఇంతకుముందు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, వాల్యూమ్ 3, పేజీ నెంబర్ 8. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, వాల్యూమ్ 3,
పేజ్ నెంబర్ 8. రెవల్యూషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫిలాసఫీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద మదర్ ఆఫ్ ఫిలాసఫీ, ఇట్ ఈస్ ద ల్యాంప్ విచ్ ఇల్యూమినేట్స్ ఫిలాసఫీ. ఏం చెప్తున్నాడు? రెవల్యూషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫిలాసఫీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద మదర్ ఆఫ్ ఫిలాసఫీ, ఇట్ ఈస్ ద ల్యాంప్ విచ్ ఇల్యూమినేట్స్ ద ఫిలాసఫీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ మాటల సారాంశం ఏంటంటే, ఒక విప్లవం రావాలంటే దానికి మొదట ఫిలాసఫీ ఉండాలి. ఒక విప్లవం రావాలంటే ఒక ఫిలాసఫీ అనేటటువంటిది చాలా నిర్దిష్టంగా, ఒక ఫిలాసఫీ, ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి ఫిలాసఫీ, ఒక హానెస్ట్తో కూడుకున్నటువంటి ఫిలాసఫీ అవసరం. అందుకే కొంతమంది చెప్తున్నటువంటి రకరకాల ఫిలాసఫీస్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? అవి నిర్దిష్టమైనవి కావు కనుక, అవి ఈ సమాజానికి లాంగ్ రన్లో ఉపయోగపడవు కనుక. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఒకవేళ మీరు నెరవేర్చుకోగలిగిన ఈ కుల వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేటటువంటి తాత్విక పునాదులను వేయడంలో మనం గ్యాప్ సృష్టిస్తున్నాము. ఈ గ్యాప్ను సృష్టించకుండా ఉండడం కోసం మేము వాటిని వ్యతిరేకిస్తున్నాం. మిత్రులారా, ద మదర్ ఆఫ్ ఫిలాసఫీ, రెవల్యూషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫిలాసఫీ. ఒక ఫిలాసఫీకి ఒక రిలేషన్కి ఉన్నటువంటి సంబంధం చెప్తున్నాడు అంబేద్కర్ గారు. ఒకవేళ మీరు అట్లా కాదనుకుంటే ఇట్ ఈజ్ అ ల్యాంప్ అన్నాడు, అదొక వెలుగు అన్నాడు, ఒక దీపం. గుర్తు చేసుకోండి, అదొక దీపం లాంటిది అన్నాడు, వెలుగునిస్తుంది అన్నాడు. మరి ఎలాంటి ఫిలాసఫీని ఫాలో అవుతున్నాం మనం? ఎవరి ఫిలాసఫీని ఫాలో అవుతున్నాం? ఎవరు తయారు చేసిన ఫిలాసఫీని తయారవుతున్నాం? మీరు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని తయారు చేసి ఫిలాసఫీని తయారు చేసే వాళ్ళని నమ్ముతున్నారు. అది ఎవరు తయారు చేసినా మీరు అర్థం చేసుకోండి. టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళని చేసే ఫిలాసఫీని నమ్ముతున్నారు. అది ఎవరు తయారు చేస్తున్నారో అర్థం చేసుకోండి. అట్లాగే బహుజనవాదంలో ఉన్నటువంటి ఫిలాసఫీని మీరు నమ్ముతున్నారా? అయితే దీన్ని ఎవరు తయారు చేశారంటే అంబేద్కర్, పూలేలు తయారు చేశారు, పెరియార్ నారాయణ గురు తయారు చేశారు. కేవలం అంబేద్కర్ను పట్టుకొని మనం పూలేని వదిలేసే కుట్రలు కొంతమంది చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ కుట్రలో చిక్కకండి. పూలే అంబేద్కర్లు ఇద్దరు మనకు 100% వాళ్ళ ఫిలాసఫీ మన విముక్తిని సాధిస్తుంది. కాబట్టి మిత్రులారా, తొడగొట్టడం, మీసాలు తిప్పడం, ఎదుటోని తిట్టడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అది కాదు. ఒక ఐడియాలజికల్ బేస్తో విమర్శిద్దాం. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో వద్దాం. ఒక ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ లాగా మనం తయారు కావాలి తప్ప ఎంతసేపటికి మీసాలు తిప్పినట్టు ఇంతవరకు ఎవరు కొట్టలేదు. నేను చెప్తున్నాను, ఎన్నో సంఘటనలు జరిగినాయి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇట్లా ఎఫ్బీలో మీసాలు తిప్పిన వాళ్ళు ఎవరిని ఏమనలే. వాళ్ళు మంచిగా బయటకు వచ్చేసి జెండాలు ఎగిరేసుకొని, గల్లాలు ఎగిరేసుకొని తిరిగిండ్రు. చాలా దగ్గర పోయి మనం గోళలు చేసిన 1000 మంది 2000 మంది నిలబడి అంబేద్కర్ బొమ్మల దగ్గర 4 రోడ్ల మీద కూర్చున్నాం చాలా సార్లు. కానీ మనం ఏం చేయలేకపోయాం. అది చేయొద్దా అంటే నేను అనట్లేదు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. దానికంటే మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది, దానికంటే మాట్లాడాల్సింది ఇంకొకటి ఉంది, దానికంటే మనం క్రియేట్ చేయాల్సిన ఫిలాసఫీ ఒకటి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకేమన్నాడు ఒక మాట చెప్తాను మీకు. ఇవన్నీ అర్థమైతే తప్ప మీకు బహుజనవాదము, our main task today is to create class consciousness among masses, and then the present leadership would collapse automatically. అంబేద్కర్ గారి రచనలు ప్రసంగాలు మొదటి భాగం పేజ్ నెంబర్ 182. పేజ్ నెంబర్ 182 మళ్ళొకసారి చెప్తున్నాను. Our main task today is to create class consciousness among masses, and then the present leadership would be collapse automatically. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ కొలాప్స్ జరగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నటువంటి మాట నేను రిఫరెన్స్తో సహా చెప్తున్నాను. వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 182. ప్రజల మధ్యన క్లాస్ కాన్షియస్నెస్ని మనం డెవలప్ చేయాలి. క్లాస్ కాన్షియస్నెస్ని డెవలప్ చేయాలి. క్లాస్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఇక్కడ ఎంతమంది ఏ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంతమంది ఏ వర్గాల నుంచి మంత్రులు అవుతున్నారు, ఎంతమంది ఏ వర్గాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ఏ వర్గాల నుంచి ప్రధానమంత్రులు అవుతున్నారు, ఎంతమంది ఏ వర్గాల ప్రయోజనాలను కాపాడుతున్నారు.
ఒక వర్గం యొక్క ప్రయోజనాలు కాపాడబడుతున్నాయా లేదా, ఒక కులం యొక్క ప్రయోజనాలు కులం అంటే ఇక్కడ ఒక కులం యూనిట్ కాదు, ఇక్కడ ఒక వ్యవస్థ. అది ఆ వ్యవస్థను అట్లా తీసుకోవాలి. ఎస్, కులం చైతన్యం కాదు, కుల చైతన్యం ఉండడం తప్పు కాదు, కుల పిచ్చి ఉండొద్దు, కుల పిచ్చి కాదు, కుల చైతన్యం నుంచి ఆ కులాన్ని అధిగమించి బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తాం మనం ఇక్కడ. దానికి అవసరమే, ఆ చైతన్యం అవసరమే అంతవరకు. అందుకే క్లాస్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ప్రజల్లో మాసెస్లో ముఖ్యంగా మనం సృష్టించగలుగుతాం, అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది. కేసీఆర్ అదే చేయగలిగాడు. తెలంగాణ అనేటటువంటి ఒక ఉద్యమాన్ని, తెలంగాణ అనేటటువంటి ఒక అంశాన్ని మాస్ దాకా తీసుకెళ్లి ఒక కాన్షియస్నెస్ను సృష్టించాడు, క్లాస్ కాన్షియస్నెస్. ఏంటి ఆ క్లాస్ కాన్షియస్నెస్? ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర పాలకులు, తెలంగాణ పాలకులు, ఆంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్ర బిజినెస్ మ్యాన్, తెలుగు బిజినెస్ మ్యాన్, తెలంగాణ ఇదంతా ఒక పార్శ్వాన్ని చాలా స్పష్టంగా ఆయన డిమార్కెట్ చేశాడు. రిజల్ట్ ఏంటనే సంగతి మనం తర్వాత మాట్లాడుతుంది. అది ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే క్లాస్ కాన్షియస్నెస్ ప్రజల్లో, కులం కాన్షియస్నెస్ కాదు, ఇక్కడ క్లాస్ కాన్షియస్నెస్ని, అంటే అణగారిన వర్గాలన్నీ, అణచివేతకు గురైనటువంటి వర్గాలన్నీ, దోపిడికి గురైనటువంటి వర్గాలన్నీ, కులబాధిత వర్గాలన్నీ ఒక భాగంగా మారాల్సినటువంటి అవసరం ఉంది, ఒక వర్గంగా తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. దోపిడీ వ్యవస్థ ఆటోమేటిక్గా అది ఆ లీడర్షిప్ ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది అన్నాడు. కాబట్టి మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బహుజనవాదం యొక్క పునాదుల్ని. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మాటల్ని బట్టి నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే, మనము ఇంటలెక్చువల్ క్లాసులు తయారు చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఇంటలెక్చువల్ క్లాసులో కూడా నిజాయితీ కలిగినటువంటి లీడర్షిప్ను తయారు చేసుకోవాలి. నెంబర్ 3, ప్రజల్లో మాసెస్ లోపల ఒక క్లాస్ కాన్షియస్నెస్ని తయారు చేయాలి, సృష్టించాలి, ఒక వర్గ చైతన్యాన్ని తీసుకురావాలి, అణచివేతకు గురైనటువంటి కులాలన్నింటినీ ఒక మార్గంలోకి తీసుకొచ్చి ఒక క్లాస్గా తయారు చేయగలగాలి. నీకు అధికారం వస్తుందా రాదా నీవు తర్వాత ఆలోచించుకో, కానీ ఈ పని అంబేద్కర్ గారు చెప్పింది దాంట్లో భాగమే. ఈ పని మనం చేస్తున్నామా? ఈ పనిని చేయకుండా ఒక డబ్బుల కోసమో, ఒక చిన్న పదవుల కోసమో, ఒక చిన్న చిన్న వ్యవస్థల కోసమో తయారై మీకు మీరుగా ఈ సమాజంలో ఏమవుతారంటే లూజ్ క్యారెక్టర్స్గా మారిపోతా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫిలాసఫీ. దీని పునాదే బహుజనవాదం. ఎట్లా దీనికి బహుజనవాదమో నేను చెప్తాను. అణగారిన వర్గాల ఏకీకరణ, ఇదే చెప్తున్నాను, ఇంకేముంది? కులబాధిత సంఘాల యొక్క ఏకీకరణ, కులబాధిత సమూహాల యొక్క ఏకీకరణ. ఎస్, కాబట్టి ఈ ఫిలాసఫీని తయారు చేయాలి. కులాలు ఎట్లా పుట్టినాయి, కులాల పుట్టుకలేంటి, కులాలు ఎందుకు వచ్చినాయి, కులాల వల్ల ఎవడు నాశనం అయ్యిండు, కులాల వల్ల జరుగుతున్న విధ్వంసం ఏంది, కులాల వల్ల జరుగుతున్న అరాచకం ఏంది, కులాలు ఉంటే ఏం జరుగుతుంది, కులాలు లేకపోతే ఏం జరుగుతుంది, ఒక ఫిలాసఫీ కావాలి. ఆ ఫిలాసఫీని ప్రజల్లో మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయబడినటువంటి ఆ పునాదులు అంబేద్కర్ పూలే పునాదుల మీద నిలబడి ఉంటాయి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో విప్లవం సాధ్యమవుతుంది, కుల నిర్మూలన జరుగుతుంది. రైట్, అది కట్ చేస్తే సరే, మళ్ళీ మెయిన్ పాయింట్కి వద్దాం. బహుజనవాదం అంటే ఏంది మరి? ఇప్పుడు చాలామంది బహుజనవాదం అంటే ఏమనుకుంటున్నారంటే, నాకు తెలిసి కొంతమంది ఎస్సీలు బ్యాక్వర్డ్ క్లాసెస్తో సంబంధం లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ మనల్ని హింసిస్తున్నాయి, కొడుతున్నాయి, తిడుతున్నాయి, ఇంకేదో రకరకాల ఘర్షణలు జరుగుతున్నాయి, ఇట్లాంటి వాదనలు ముందు పెట్టేస్తున్నారు. సంతోషం. కొంతమంది అయితే అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధమే లేదు, ఓన్లీ షెడ్యూల్ క్యాస్టెస్ను మనం ఆర్గనైజ్ చేస్తే షెడ్యూల్ క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు చాలా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రచనలు, ప్రసంగాల్లో నుంచి ఒక మాట నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్తాను. ఇక్కడ రైటింగ్స్ అండ్ స్పీచెస్, బాబాసాహెబ్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 17, పేజ్ నెంబర్ 401, 402. రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 17, పేజ్ నెంబర్ 401, 402. ఏం చెప్తున్నాడో చూద్దాం. ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ వుడ్ లైక్ టు వర్క్ in cooperation with the backward classes and scheduled tribes. The Scheduled Caste Federation first concern is to help these classes to get on their feet.
if they so wish, the Scheduled Caste Federation would be prepared to change the name and call itself the Backward Classes Federation. Backward Classes Federation, so as to include both sections in a common organization. If this is not possible, the Scheduled Caste Federation would be ready and willing to forge a working alliance with such organizations. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో 3 తారీఖు 10వ నెల 1951న డెలివర్ చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోనే ఈ యొక్క రచనల ప్రసంగాల్లో 17వ భాగంలో పెట్టారు. 401, 402 పేజీ. మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ యొక్క రచన లేదా ఈ మాటల యొక్క సారాంశం ఏంటంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆర్గనైజేషన్. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేశారు. 1942లో ఈ యొక్క పార్టీ ఏర్పడింది. పార్టీ ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, SCF. అప్పుడున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం, ఇప్పుడున్న తెలంగాణలో కూడా అప్పట్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నుంచి చాలా మంది పోటీ చేశారు. ఇప్పుడున్న గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి గారు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నుంచే. ఇంకా చాలా మంది, దాదాపు ఒక 5 మంది ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎంపీ గెలిచారు. MR కృష్ణన్ కరీంనగర్ నుంచి గెలిచాడు. ఆయన పివి నరసింహారావు మీద గెలిచాడు. పివి నరసింహారావు మీద MR కృష్ణన్ అనేటటువంటి ఒక వ్యక్తి గెలిచాడు ఆ రోజుల్లోనే, ఫస్ట్ ఎలక్షన్స్లోనే. చూసుకోండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నుంచి. మనకి ఇప్పుడు పార్టీ వద్దంటారు చాలా మంది. ఇంకా పార్టీ వచ్చే శక్తి రాలేదంటాడు ఒక ఆయన. నాకేందో అర్థం కాదు. ఇంకా చదువుకునేటోళ్ళు పెరగాల అంటాడు ఒక ఆయన. వాట్ ఇస్ నాట్ సెన్స్. 1952లో 5గురిని గెలిపించుకున్నాడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని గెలిపించుకున్నాడు. ఇక ఎక్కువ మాట్లాడితే నువ్వేందుకు గెలుస్తలేవు అంటారు. గెలవకపోతే ఏమవుతుంది? ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ తయారు చేస్తున్నాం కదా, ఒక సోషల్ కాన్షియస్నెస్ డెవలప్ చేస్తున్నాం కదా. ఏం గెలవకపోతే ఏమన్నా కొబ్బలు కూలిపోతున్నాయా? ఎస్, ఇవాళ కాబట్టి రేపు గెలుస్తారు, రేపు ఇంకొకరు గెలుస్తారు. నాకంటే వెనక ముందు వాళ్ళు, ఈ వెనక ఉన్న వాళ్ళు ఈ ఫిలాసఫీని తయారు చేయకపోవడం వల్ల ఇప్పుడు మనకి వైఫల్యాలు. ఇప్పుడు మనం కూడా చేయకపోతే ఇంకా కొన్ని 100 సంవత్సరాలు గ్యాప్ వచ్చేస్తుంది. సో దట్ అది కట్ చేస్తే నేను ఏమంటున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే ఈ సంస్థ మొట్టమొదట బ్యాక్వర్డ్ క్లాస్తో కలిసి పనిచేయాలనుకుంటుంది. కేవలం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది బ్యాక్వర్డ్ క్లాస్తోనే కాకుండా షెడ్యూల్డ్ ట్రైబ్తో కూడా కలిసి పనిచేయాలనుకుంటుంది. ఆ రోజుల్లో కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంబేద్కర్ గారి వెనకాల రాలేదు, ఆయనకు చాలా పెద్ద ట్రబుల్ ఇచ్చారు. అయినా సరే బాబాసాహెబ్ అంటున్నాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ట్రైబ్స్ ఇచ్చినాయి అంబేద్కర్ గారికి, చాలా పెద్ద ఎత్తున ట్రబుల్ ఇచ్చింది బ్యాక్వర్డ్ క్లాసెస్. అయినా సరే బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మార్చుకునే బాధ్యత మనది. కనుక ఆయన ఏమంటున్నాడంటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది కేవలం ఎస్సీల కోసమే కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం పనిచేస్తుంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం కూడా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పేరు తీసేసి బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అనే పేరు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అనే పేరు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఫస్ట్ ఎత్తుగడ ఒకసారి చూడండి అంబేద్కర్ గారిది. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది మీతో కలిసి పనిచేస్తుంది. ఒకవేళ మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద వచ్చి పనిచేయడం ఇష్టం లేకపోతే, ఇంత బ్రాడ్గా ఉండాలి మనం, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ కింద వచ్చి పనిచేయడం మీకు ఇష్టం లేకపోతే ఈ సంఘం ఈ పార్టీ పేరే మార్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ పెడతా అన్నాడు. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్లో కూడా పనిచేయడం మీకు ఇష్టం లేకపోతే, ఎందుకంటే ఇలా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎంత చెప్పినా ఈ వేరియేషన్స్ వస్తాయి. రావని నేను ఏమనట్లేను. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర కూడా అధికారం, వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం మీకు ఇష్టం లేకపోతే, నేను ఇంకొక మాట అంటున్నాడు ఆయన, ఈ బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్తో, షెడ్యూల్ ట్రైబ్ అసోసియేషన్స్తో అలయన్స్ పెట్టుకోవడానికి కూడా నాకే ఇబ్బంది లేదు, మేము రెడీగా ఉన్నాం. షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఇస్ రెడీ టు అలయన్స్ విత్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. బ్యాక్వర్డ్ క్లాసెస్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాకరించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఏ పరిస్థితుల్లో కూడా త్రోసిపుచ్చలేదు, అలా నెగ్లెక్ట్ చేయలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కొంతమంది కుట్రదారులు చేస్తే ఇప్పుడు చేస్తున్నారేమో, దాన్ని నేను ఉదాహరణ, వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పుకొని ఏమైనా చెప్పుకోనియండి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ నెగ్లెక్ట్ చేయలేదు.
బ్యాక్వర్డ్ క్లాసెస్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చి కలిస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ పెట్టడానికి సిద్ధంగానే ఉన్నా అన్నాడు. అట్లా కూడా కాకపోతే కనీసం మీతో కన్సర్న్ చేయడానికి కూడా మీ కోఆపరేట్లో కూడా ఉంటాయి, కోఆపరేషన్తో పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్నాడు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విస్తృతి. కాబట్టి సోదరులారా, మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వర్గాలను మనం ఓన్ చేసుకోకుండా, ఆ వర్గాల పట్ల మనకు సరైనటువంటి ప్రేమ, కన్సర్న్ లేకుండా ఈ దేశంలో కుల నిర్మూలన అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు ప్రసంగాలు వాల్యూమ్ 17 పార్ట్ 3 పేజ్ నెంబర్ 388. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 17వ భాగం 3వ సంపుటి పేజ్ నెంబర్ 388. పొలిటికల్ పవర్ ఈస్ ద కీ టు ఆల్ సోషల్ ప్రోగ్రెస్ అండ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ కెన్ అచీవ్ దేర్ సాల్వేషన్ ఆఫ్ ద క్యాప్చర్డ్ దిస్ పవర్ బై ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ into a third political party and holding the balance of power between the rival political parties, the Congress and Socialists. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అన్ని కలిసి థర్డ్ ఫోరంగా, థర్డ్ పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఏర్పడండి అని. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, కాంగ్రెస్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు బాగా ఎదిగి కాంగ్రెస్లో బాగా డామినెంట్ స్థాయికి వెళ్ళిపోయి అక్కడ అధికారంలో భాగం తీసుకోవాలి, పార్టిసిపేషన్ తీసుకోవాలని చెప్తున్నారు. హౌ ఇట్ ఈస్ కరెక్ట్? ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీలో నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారము ఈ దేశంలో కింది కులాల వాళ్ళకి ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా భట్టి విక్రమార్క ఉన్నాడు. భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో ఉండడం వలన చాలామంది రెడ్లు మనస్ఫూర్తిగా పనిచేస్తలేదనేది ఇప్పుడున్నటువంటి వాదన కాదు, నిజం. చాలామంది పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి పోయినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ మన వాళ్ళు చెప్పారు. మనకు పేపర్ అనాలిసిస్ జరిగింది, నేను చెప్పడం కాదు, చాలామంది మేధావులు దీని మీద రాశారు. ఇక్కడ అర్థం ఏం కావాలి మనకు? ఒక పొలిటికల్ పార్టీలో మనది కానటువంటి థర్డ్ పొలిటికల్, అంటే ఇప్పుడు ఏమన్నాడు, ఒక పైపు కాంగ్రెస్ ఉంది, ఒక పక్క సోషలిస్టులు ఉన్నారు, మూడవ ఫోరంగా మనం ఏర్పడాలి, మూడవ ప్లాట్ఫారంగా మనం ఏర్పడాలి అన్నాడు అంబేద్కర్ గారు. ఒకవేళ ఇట్లా కాకుండా ఓన్లీ కాంగ్రెస్లోనే ఎదిగి మనం పై స్థాయికి వెళ్ళి నిర్ణయాలు తీసుకునే స్థాయికి రావాలి అంటే అక్కడ బానిసలుగా మారడం తప్ప మరొక మార్గం లేదు. అంటే ఒక్క ఎమ్మెల్యే కావాలంటేనే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో కానీ ఒక ఏదైనా పొలిటికల్ పార్టీలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాడు ఒక పొలిటికల్ పార్టీలో ఒక ఎమ్మెల్యే కావాలంటే వానికి ఒక బాస్ కావాలి, వానికి ఒక పెట్టుబడిదారుడు కావాలి. ఇక చాలా కథ ఉంది దాని వెనకాల. దీన్ని గుర్తించినటువంటి కాంశీరామ్ గారు వీళ్ళు చెంచాలుగా మారిపోతున్నారు, వాళ్ళతో వాళ్ళు మారిపోవడం లేదు, చెంచాలుగా మారిపోవడానికి కావలసినటువంటి రాజకీయ పరిస్థితులను ఈ దేశంలో గాంధీ సృష్టించి పెట్టాడు. కాబట్టి ఒక పొలిటికల్ పార్టీలో మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలి అంటే ఆ పొలిటికల్ పార్టీలో అది అసాధ్యమైనటువంటి ముచ్చట. ఒకవేళ అలాంటి స్థాయికి ఎదగాలంటే చాలా బానిసత్వం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక పార్టీలో టికెట్ రావాలంటే అక్కడ బానిసత్వం చేయాలి. ఒక పార్టీలో నువ్వు ఎమ్మెల్యే ఎంపీ కావాలి అంటే నీ స్వతంత్రమైన గొంతు ఇప్పే అవకాశం లేదు. ఉదాహరణకు మనకు తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చింతా మోహన్ గారి సంగతి ఏందో మన అందరికి తెలిసిందే. కాంశీరామ్ గారి దగ్గరికి ఆయన వెళ్ళడం కూడా మనం అందరం చరిత్రలో తెలుసుకున్నాం. చూసిరా. కాబట్టి నేనేమంటున్నట్టే, ఒక పొలిటికల్ పార్టీలో ఎస్సీలను ఎదగాలని మీరు కోరుకుంటున్నారంటే ఆ పొలిటికల్ పార్టీకి మిక్కిలి బానిసలుగా మారిపోమని చెప్తున్నారు. ఈ బానిసలుగా మారిపోయేటటువంటి వ్యవస్థను సృష్టించడము ఏం కొత్తగా నూనె చేసే పని ఉంది? అందులోకి వెళ్తారట, అక్కడ ఒక ఎమ్మెల్యే అవుతారట, ఎంపీ అవుతారట, ఆయన ఎస్సీ ఎస్టీల ప్రయోజనాల కోసం పనిచేస్తారట. ఇది సాధ్యమయ్యే పనేనా? ఒక పార్టీలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలను చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఒప్పుకుంటుందా? అసలు ఎస్సీ ఎస్టీల కోసం పనిచేసేటటువంటి దృక్పథంతో ఒక ఎమ్మెల్యే ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? పోనీ గతంలో ఉన్నారా? ఉంటే అది సాధ్యపడిందా? ఉంటే దాని అధిష్టానం ఒప్పుకుంటుందా? ఇది ఆలోచించాలి. ఇది ప్రాక్టికల్.
కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఒక పార్టీలో ఎదిగి ఆ పార్టీలో బలం పుంజుకొని ఆ పార్టీలో అధికారాన్ని చేపట్టే పరిస్థితికి వెళ్ళాలంటే అందరు కాంగ్రెస్లో, అందరు టీఆర్ఎస్లో, అందరు టీడీపీలో ఉండాలి. అది సాధ్యమేనా? ఉన్నారా అట్లా ఎప్పుడన్నా? ఉంటే మాత్రం సాధ్యమేనా? అది కాదు. ఇది 100%. కాంగ్రెస్లోకి వెళ్ళినా మిమ్మల్ని బానిసలనే చేస్తారు, టీఆర్ఎస్లోకి వెళ్ళినా మిమ్మల్ని బానిసలనే చేస్తారు, టీడీపీలోకి వెళ్ళినా మిమ్మల్ని బానిసలుగానే చూస్తారు, బీజేపీలోకి వెళ్ళినా మిమ్మల్ని బానిసలుగానే చూస్తారు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు 2 గ్రూపులకు సంబంధించినవి. ఒకటి బ్రాహ్మిన్, 2 బనియా. బ్రాహ్మణ్ బనియా 2 కూటములు ఈ దేశంలో ఏర్పడి ఈ పొలిటికల్ పార్టీలన్నింటినీ హస్తగతం చేసుకున్నాయి. బీజేపీ పార్టీలో ఒక జాతీయ అధ్యక్షుడి స్థాయికి వెళ్ళినటువంటి లక్ష్మణ్ గతి ఏమైంది? బంగారు లక్ష్మణ్ గారిది మనకు తెలుసు కదా, మన కళ్ళ ముందరనే జరిగింది కదా. నేను దాని చర్చల గురించి మాట్లాడటం లేదు. అంటే ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు ఒక పార్టీలోకి వెళ్ళి స్వతంత్రంగా, స్వతంత్ర ఆలోచనతో, నీతిగా, నిజాయితీగా తన జాతి ప్రజలను అభివృద్ధి చేయడానికి ఉండేటటువంటి అవకాశాలు ఎంత, అక్కడ ఉండేటటువంటి మార్గాలు ఏమిటి, అక్కడ ఉన్న స్వతంత్రత ఎంత, ఇది ఆలోచన చేస్తే మనకు పెద్ద సున్నా కనపడుతుంది, జీరో. కాబట్టి ఇక్కడ అసంభవం, చెంచాలుగా మారడమే. అందుకే కాంశీరామ్ వీళ్ళను చెంచాయుగం నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా భావించారు. కాబట్టి ఈ చెంచాయుగంలో నుంచి బయటపడాలి. ఆ చెంచాలుగా ఉన్న వాళ్ళు కులాన్ని పోగొడతాడా? అసలు వానికి కావాల్సింది అప్పుడు కులం. ఎందుకు కులం కావాలి? ఎవడికైతే వాని వెనకాల కులం ఉంటుందో వానికి తొందరగా టికెట్ వస్తుంది. అదేగా ఇప్పుడు కుల సమీకరణలేగా జరుగుతుంది. ఇప్పుడు గౌడు సంఘం పెట్టుకొని, యాదవులు యాదవ సంఘం పెట్టుకొని, మాలల సంఘం పెట్టుకొని, మాదిగల సంఘం పెట్టుకొని, మా మాదిగలకి ఇన్ని సీట్లు కావాలి, మా మాలలకి ఇన్ని సీట్లు కావాలి, మా గౌడ్స్కి ఇన్ని సీట్లు కావాలి, మా యాదవులకి ఇదేగా జరుగుతున్నది. కాబట్టి కులం అట్లనే ఉంటుంది, ఎట్లా ఉన్నదో అట్లా ముద్దకు అట్లే ఉంటుంది, ఘనీభవిస్తుంది ఎక్కువ కావాలంటే. వీటి మధ్యన అసలు యాక్సెస్ కూడా ఉండదు. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుల నిర్మూలన సిద్ధాంతంలో భాగంగా 3rd పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఏర్పడమన్నాడు. అది సాధ్యమేనా? అది ఎట్లా సాధ్యము? ఎట్లా బహుజనవాదంలోకి వస్తుందో మనం ఇప్పుడు కొద్ది నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. ఇంకటే 1 hour అవుతుంది కాబట్టి నాకు కూడా వేరే మీటింగ్ ఉంది, వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? బహుజనవాదం అంటే ఏంది? మరి ఇప్పుడు ఏం చేస్తే బహుజనవాదం అవుతుంది? ఎస్సీలను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళని చేయాలి, ఎస్సీలను తమ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళుగా తయారు చేయాలి, బ్యాక్వర్డ్ క్లాసును స్వతంత్రులుగా చేయాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్ను స్వతంత్రంగా తమ జాతి కోసం పనిచేసేటటువంటి వాళ్ళుగా చేయాలి. ఇది సాధ్యమేనా? ఇది ఒక కుల సంఘంలో లేకపోతే ఒక కులాల పార్టీలో సాధ్యమేనా? ఇది బహుజనవాదంలో సాధ్యము. అదే బహుజనవాదము. అది కాంశీరామ్ తయారు చేశాడా, అంబేద్కర్ గారు చెప్పారా, లేకపోతే ఎవరో ఆర్ఎస్ఎస్ తయారు చేశారని ఈ మధ్య ఒక వాదన పుట్టించింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తయారు చేసినా సరే అది మన ప్రయోజనాలను కాపాడేదైతే, అది మన విముక్తిని కలిగించేటట్టయితే ఖచ్చితంగా దాన్ని మనం అనుసరిస్తాం, ఖచ్చితంగా దాన్ని మనం స్వీకరిద్దాం. అందులో తప్పు ఉంటే, అది మోసం అయితే తప్పకుండా వదిలేయాల్సిందే. అది ఎంత పెద్ద గొప్ప సిద్ధాంతం అయినా సరే, అది ఎవరు చెప్పినా సరే. కాబట్టి ఇప్పుడు బహుజనవాదంలో ఉన్న వాస్తవాలు, బహుజనవాదంలో ఉన్న నీతి నిజాయితీ, బహుజనవాదంలో ఉన్న మంచి చెడుల గురించి ఆలోచన చేద్దాం. చూడండి, ఇంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నాము, మన దాదాపు 200 మంది ఉన్నారు ఆన్లైన్లో. అంటే దీన్ని షేర్ చేయరు. మళ్ళీ ఎట్లా మనకు ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ ఏర్పడుతుంది? అంటే ఇంత నిబద్ధత ఉంది మనకు ఒక విషయం పట్ల. సాయంత్రం అయితే కానీ మనకు తీరుబాట్లు ఉండవు. సరే, ఏది ఏమైనా సరే ఇప్పుడు వినని వాళ్ళకైనా ఇది మీరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు విస్తృతంగా అన్ని గ్రూపుల్లోకి పంపించండి దీన్ని. రైట్. మరి ఏంది ఈ క్రైసిస్ నుంచి? అంటే ఒక పొలిటికల్ పార్టీలోకి పోతే బానిసత్వం చేసి ఊడిగం చేసే తప్ప టికెట్ రాదు. టికెట్ వచ్చిన తర్వాత పోనీ తమ సమాజం కోసం పనిచేద్దామంటే చేసుకునేవారు. అసలు అంతెందుకండి, ఒక ఎమ్మెల్యే తానంతట తాను సంపాదించుకుని కాస్త తలెత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితికి వచ్చే వరకు ఏంద్రో వీడు ఇలా చేస్తున్నాడు, వీడిని ఎట్లా అణచివేయాలని అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ తయారయ్యి ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మీద, వాళ్ళ మీద కుట్ర తీసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి కదా సమాజంలో. మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా మనం దీన్ని అధిగమించాలి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. రైట్. ఎట్లా చేయాలి అంటే దీనికి బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. ఈ బేసిక్ ప్రిన్సిపల్ నేను తయారు చేసింది కాదు, మీరు అందరికీ దీన్ని చేర్చాలి, అందరు వినేటట్టు చేయాలి. అవసరమైతే దీన్ని మీద కూడా మీరు మాట్లాడండి, ఇంకొక వీడియో చేసి అక్కడికక్కడ మాట్లాడండి. బహుజనవాదం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే
షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ను గుర్తించి బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గుర్తించి ఈ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ ఇవ్వడం. ఫస్ట్ థింగ్, కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది బహుజనవాదం యొక్క మౌలికమైన బేసిక్ ప్రిన్సిపల్. కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. షెడ్యూల్డ్ క్యాస్ట్ను కన్సాలిడేట్ చేస్తాము, బ్యాక్వర్డ్ క్లాస్ను కోఆర్డినేట్ చేసుకుంటాము. ఇదే బహుజనవాదం. బ్రాహ్మణ్ బనియా చోడ్కే బాకీ వాలా బహుజన్ హై. బ్రాహ్మణులు బనియాలను తీసేస్తే మిగిలిన వాళ్ళంతా బహుజనులు అన్నాడు కాంశీరామ్ మహానుభావుడు. అంతేకాదు, ఆయన ఇంకో మాట అన్నాడు, జాతి చోడో సమాజ్ జోడో. ఇది రాసి పెట్టండి. ఇది మళ్ళీ మళ్ళీ మీరు నినాదాలు ఇవ్వండి. మీరు మళ్ళీ మళ్ళీ మీ ఫేస్బుక్లో, మీ వాట్సాప్లో దీన్ని బాగా బాగా ట్రోల్ చేయండి. జాతి చోడో సమాజ్ జోడో. కులాన్ని వదిలేయి, కులాన్ని పట్టుకుని ఊగులాడకరా బాబు. జాతి చోడో సమాజ్ జోడో, సమాజ్ జోడో. సమాజాన్ని ఏకీకరణ చేయి, విడిపోయిన కులాలను ఒక్కటి చేయి, కుల బాధితులందరికీ ఒక కాన్షియస్నెస్ పుట్టించు, కులంలో బానిసలుగా బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ చైతన్యం చేయి. 600 కులాలను ఏకం చేయగలిగాను అన్నాడు ఆయన. కులాలు క్లబ్ కాకపోయినా పర్లేదు, కులాలను వాళ్ళ మధ్యన ఒక యాక్సెస్, వాటి మధ్యన ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్, వాళ్ళ మధ్యన ఒక అవగాహనను పుట్టించు. సమాజ్ జోడో జాతి జోడో. కానీ వాళ్ళ సమాజాన్ని విడగొట్టడానికి జాతిని పట్టుకొని తిరుగుతున్నారు చాలా మంది. వాళ్ళకు మన ఉద్యోగస్తులు సపోర్ట్ చేయడం, డబ్బులు ఇవ్వడం, కొన్ని విల్లాలు కొనియడం, కార్లు కొనియడం, వాళ్ళని ఎమ్మటి తిప్పుకోవడం. వీళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు, వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు మొత్తం జాతి నాశనం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది. జాతి చోడో సమాజ జోడో. సమాజాన్ని జోడించి నిర్మాణం చేస్తేనే నీకున్న కుల బాధ పోతుంది. అది నీ తరతరాలకు ఎప్పటి నుంచి వస్తుంది, దాన్ని మనం తొలగించుకోవాలి. జాతి చోడో సమాజ జోడో. కాంశీరామ్ గారు చెప్పారు. వీళ్ళందరూ మళ్ళీ కాంశీరామ్ గారి పేరు చెప్పి కాంశీరామ్ గారు కులం కోసం పనిచేయమని అని చెప్తున్నారు. కాంశీరామ్ గారు కులం కోసం పనిచేయమంటే జాతి చోడో ఎందుకన్నాడు, సమాజ్ జోడో అని ఎందుకన్నాడు? ఇది అర్థం చేసుకోవాలి. ఇది అందులో ఉన్నటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్. సార్ కట్ చేస్తే ఇక్కడ కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఎందుకు ఈ రెండు జరగాలి? మరి ఇలా ఎవరి ప్రయోజనం ఎక్కువ ఉంది? రైట్, ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇక్కడ ఎస్సీల అవసరము బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ అవసరం ఎస్సీలకు. ఎందుకు? వీళ్ళ అభివృద్ధి జరగాలన్నా, వీళ్ళ కులం బాధ పోవాలన్నా, వీళ్ళకి సమానత్వం సాధించబడాలన్నా, వీళ్ళు మనుషులుగా గుర్తించబడాలన్నా, ఈ పీడన తొలగాలన్నా, ఈ వేదన పోవాలన్నా, ఈ దురాఘాతాలు జరగకుండా ఉండాలన్నా, ఈ హత్యలు జరగకుండా ఉండాలన్నా, ఈ దోపిడీలు జరగకుండా ఉండాలన్నా కూడా 100% ఇది జరిగి తీరాలి. మరి ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్ అవసరం బ్యాక్వర్డ్ క్లాస్కే ఉంది, బ్యాక్వర్డ్ క్లాస్ అవసరం షెడ్యూల్డ్ క్యాస్ట్కే ఉంది. రైట్, ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు 15% సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి పొలిటికల్గా అధికారం వచ్చినప్పుడు మాత్రమే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందుకే ఇంతకు చదివించాను, ద పొలిటికల్ పవర్ ఈజ్ ద కీ టు ఆల్ యువర్ సోషల్ ప్రోగ్రెస్ అన్నాడు అంబేద్కర్ గారు. కాబట్టి పొలిటికల్ ఈ పార్టిసిపేషన్ ఏదంటున్నారో, ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో, ఈ పొలిటికల్ ఎజుమోనిక్ ఏదైతే ఉన్నదో అన్న, ఐ విల్ షేర్. ఓకే సరే, ఏమంటారా ఏదో చెప్తున్నా నేను. పొలిటికల్గా ఈ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది మనకి ఇప్పుడు, దాన్ని ఒక్కసారి అనాలిసిస్ చేసుకుందాం. నెంబర్ 1, ఎస్సీలకు 15% ప్రతి స్టేట్లో రిజర్వేషన్ ఉంది, కొన్నిట్లో లేవు. అంటే జనాభా లేదు కాబట్టి లేదు, జనాభా ఉన్న కాడ 15% మినిమం. 7% ఎస్టీలకు ఉంది. రైట్, ఇప్పుడు ఒక ఎస్సీల సమస్యను తీసుకుందాం. ఎస్సీలకు ఎక్కడ పోయినా, ఏ జిల్లాకు వెళ్ళినా ఒక 2 సీట్లు ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలో తీసుకుందాం. ఒకటి నెంబర్ 1 నల్గొండ తీసుకుంటే, ఒకటి నకరేకల్లు, 2 తుంగతుర్తి. 15%కి 2 సీట్లు వచ్చినాయి. అట్లాగే మీకు మహబూబ్ నగర్ తీసుకుంటే అచ్చంపేట, అల్లంపూర్ 2 సీట్లు వచ్చాయి. అట్లాగే మీకు సంగారెడ్డి తీసుకుంటే జోగిపేట కాదు, ఆందోలు, తర్వాత మీకు అదేంటంటే జహీరాబాద్ 2 సీట్లు వచ్చాయి. అట్లాగే మానకొండూరు ఇక్కడ పోతే ఇక్కడ మన వర్ధన్నపేట, ఇట్లా మనకి ప్రతి జిల్లాకి ఇట్లా కంపల్సరీ 2 సీట్లు వస్తాయి. కానీ
ఈ 2 సీట్లలో గెలుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు లేదు అందులో. పాపం వాళ్ళని మనం హింసించో, లేకపోతే వాళ్ళని దుయ్యబట్టో, వాళ్ళని రకరకాలుగా మాట్లాడో ఏం ప్రయోజనం లేదు. సాధించేది ఏం లేదు. నాకు అర్థమైంది అదే. కాసేపు మన ఆవేశం, మన బాధను తృప్తిపరచుకోవడం తప్ప ఏం ప్రయోజనం లేదు దాంతోన. వాళ్ళను అలా తయారు కావడానికి కారణమైన, వాళ్ళు అట్లా తయారు చేయడానికి కారణమైన ఈ వ్యవస్థను మనం ప్రక్షాళన చేయాలి. ఈ వ్యవస్థను కొట్లాడాలి. ఈ వ్యవస్థను బాగు చేయాలి. ఈ వ్యవస్థ మీద మన చేతనైన కాడికి పని చేయాలి. అంతే తప్ప మనం వాళ్ళను వట్టిగా తిట్టి ఏం ప్రయోజనం లేదు. ఎస్సీలలో ఎన్నికైన వాడు కాబట్టి ఇంకోటి ఎన్నికైతాడు, ఇంకోటి కాబట్టి ఇంకొకటి ఎన్నికైతాడు. కానీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో గెలుస్తున్నటువంటి ఈ 15% ఎవరైతే ఉన్నారో ఈ 15% రిప్రజెంటేటివ్స్ను నిర్వీర్యం చేసేశారు. ఈ 15% ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను పనిచేయకుండా చేస్తున్నారు. ఈ 15% ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను తమ జాతి కోసం అసలే పని చేయకుండా చేస్తున్నారు. మళ్ళా అధికారాన్ని ఆ పార్టీ అధిష్టానమో లేకపోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి డామినెంట్ అప్పర్ కాస్ట్గా చెప్పబడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి తీసుకెళ్తారు. అట్లా చేయకపోతే అతన్ని ఏ వేశ్యల కేసుల్లో, ఏ తాగుబోతుగానో, ఏ దొంగగానో, ఏ డబ్బు తీసుకునేటటువంటి అవినీతి పరుడుగానో తయారు చేసి వాళ్ళను సమాజంలో బదనాం చేసి మళ్ళీ గెలవకుండా చేస్తున్నారు. అంతటి వాడిని జయించిన తర్వాత అవసరమైతే అతను టికెట్లే కూడా చేస్తారు. వీళ్ళు అంతకంటే పెద్ద వ్యభిచారులు, వీళ్ళు అంతకంటే పెద్ద దొంగలు, వీళ్ళు అంతకంటే పెద్ద దుర్మార్గులు, అంతకంటే పెద్ద అవినీతి పరులు అయినా సరే వీళ్ళను మాత్రం సమాజాన్ని ఉద్ధరించే నాయకులను చేస్తారు. వాళ్ళనేమో ఈ సమాజానికి వ్యతిరేకమైనటువంటి నాయకులుగా తయారు చేస్తారు. మీరు డిబేట్లలో కూర్చోండి, మనం పోయి మాట్లాడుతుంటే చాలా మంది వెధవలు అంటారు మన వాళ్ళు. ఈయన పోయి అక్కడ వాళ్ళతో మమేకమైనాడు. ఎవడరా మీకు చెప్పింది? ఆడికి పోతే మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ఏమంటారు అక్కడ అడ్చేసే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ మీకు అద్దెలదు. దాని నుంచి బయటపడి తన్నుకొని బయటకు రావడానికి మేము చాలా తెలివిని ఉపయోగించాలి, చాలా వ్యవస్థను అక్కడ అనాలిసిస్ ఉండాలి, చాలా గట్స్ ఉండాలి. మీకు తెలుసు ఇంకా చాలా మాటలు వస్తాయి కానీ నేను అనని. మీకు తెలియక బుద్ధిహీనులై మాట్లాడొద్దు చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే తమ జాతి ప్రజల కోసం పనిచేసేటటువంటి రిప్రజెంటేషన్ అయిన ఎమ్మెల్యేలను ఎంచుకోవాలి, ఎంపీలను ఎంచుకోవాలి. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎస్సీల యొక్క ప్రమేయం లేకుండానే ఎన్నికవుతున్నారు. ఎస్సీల యొక్క డిమాండ్ లేకుండానే ఎన్నికవుతున్నారు. ఎస్సీలకు సంబంధించినటువంటి అంశాలను చర్చలోకి తీసుకురాకుండానే 5 సంవత్సరాలు ముగిసిపోతుంది. ఎస్సీలకు సంబంధించినటువంటి చర్చ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఎస్సీలకు సంబంధించినటువంటి చర్చ ముఖ్యమంత్రి సంతానం చేస్తుంది. లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల గురించి వాళ్ళు మాట్లాడి వాళ్ళు పేరు కొట్టేసి వాళ్ళు దేవుళ్ళుగా, వాళ్ళు పాలకులుగా, వాళ్ళు గొప్ప వాళ్ళుగా మళ్ళా ప్రభుత్వం రావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పని అది. రాహుల్ గాంధీ మాట్లాడితే ఎస్సీలందరూ అబ్బా రాహుల్ గాంధీ మావాడు అనుకుంటారు. ఇక్కడ కేటీఆర్ మాట్లాడితే అబ్బా సుష్మా మన కోసం మాట్లాడుతుంది కేటీఆర్ అంటే వాళ్ళను మనలో హీరోని చేయడం, మన నాయకుడిని కూడా అతన్నే చేయడం, మన నుంచి నాయకత్వాన్ని చంపేయడం, మనలో ఉన్నటువంటి నాయకత్వాన్ని క్షీణింపజేయడం, మనలో ఉన్నటువంటి నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం, మనలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను పని చేసుకోకుండా కనీసం వాళ్ళ కుటుంబాలనైనా వాళ్ళు పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళను తోచేయడం. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. అంటే టోటల్గా మన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ సీట్లలో ఎన్నిక కాబడుతున్నటువంటి వాళ్ళు మన కోసం పనిచేసేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దౌర్భాగ్యాన్ని సృష్టించడం ఇది జరుగుతుంది. ఇది అసలు ప్రాబ్లం. నిజానికి ఎక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎమ్మెల్యేలు వాళ్ళ జాతుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఈ దాడులు జరగవు, ఈ అవమానాలు జరగవు, ఈ అంటరానితనం ఉండదు, ఈ రకమైనటువంటి వేదన ఉండదు. మనం ఉద్యోగాలు వదులుకోవాల్సిన అవసరం కూడా రాదు. కారణం ఏంటంటే వాళ్ళు పనిచేయటం లేదు. వాళ్ళు ఎందుకు పని చేస్తలేరంటే చేయనీయడం లేదు. వాళ్ళు ఎందుకు చేయనీయడం లేదంటే వాళ్ళు చేస్తే వీళ్ళు అభివృద్ధి అయితే, వీళ్ళు అభివృద్ధి అయితే వాళ్ళు వాళ్ళ పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి, వాళ్ళ పాలన అంతమవుతుంది కాబట్టి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? కనుక ఇక్కడ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ రిప్రజెంటేషన్ నుంచి ఎన్నికవుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కేవలం పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ వాళ్ళ చేతుల్లో అధికారాలు లేవు, వాళ్ళ చేతుల్లో దమ్ము లేదు, వాళ్ళ చేతుల్లో ధైర్యం లేదు, వాళ్ళ నోటికి కూడా స్వేచ్ఛ లేదు, వాళ్ళ కంటికి స్వేచ్ఛ లేదు, వాళ్ళ పెన్నుకు అధికారం లేదు. ఇది పాయింట్. మరి దీన్ని చేయాలంటే ఏం చేయాలి? దీన్ని చేయాలంటే ఏం చేయాలంటే నోటికి స్వేచ్ఛ, కంటికి చూపు, చేతికి అధికారం అంటే పెన్నుకు అధికారం,
తమ సమాజం కోసం పనిచేయగలిగేటటువంటి ఒక పూర్తి స్థాయి స్వాతంత్ర్యాన్ని ఈ ఎస్సీల నుంచి ఎన్నుకున్నటువంటి వాళ్ళకు మనం సృష్టించాలి. ఇదంతే. కొత్త అధికారం అంటూ ఇక్కడ ఎట రాదు, ఇదే వస్తుంది. ఇది రావాలి అంటే మన చేతుల్లోకి పాలకపక్షంగా మారాలి. మనం అంటే నిర్ణయాలు తీసుకునేటోడు మనమే కావాలి, ఇంప్లిమెంట్ చేసేటోళ్ళం మనమే కావాలి. ఇది పాయింట్ అసలు. అట్లా కావాలి అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క అవసరం ఉంటుంది. ఇది లేకపోతే వీళ్ళకి అధికారం ఎన్నటికీ రాదు. నువ్వు ఎంత మంచి అంబేద్కర్ ఇష్టాన్ని తీసుకుపోయి ఒక పార్టీలో పెట్టి ఎమ్మెల్యేని గెలిపించు, నేను చెప్తున్నా, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి, వాడిని నిర్వీర్యం చేసి ఎందుకు పనికిరానని చేసేస్తారు. ఉన్న అంబేద్కరిజం కూడా మర్చిపోతాడు. పాపం కొంతమంది బాధలు వెళ్ళగలుగుతుంటారు. నేను అలాంటి వినప్పుడు ఏం చేస్తామన్నా, ఇది పరిస్థితి, ఏం చేయాలని చెప్పు, చేయనీయరు. పోనీ నేను చేయనీయకుండా ఉండి ఏమైనా మొండిగా పోదామంటే నాకు నెక్స్ట్ టైం భవిష్యత్తు ఉండదు. నేను కాబట్టి ఇంకో మలిగాడో పులిగాడో వస్తాడు, మరి ఏం చేయాలి, అదైతే నేనే ఉంటే అయిపోతుంది కదా అంట. నిజమే, అది వాళ్ళ వేదన కరెక్ట్. కాబట్టి ఇది పరిష్కారం కాదు. మనకు దీన్ని పక్కన నెట్టేసేయాలి. పక్కన నెట్టేసి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థను మనం తయారు చేయాలి. కాబట్టి మనం ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ తయారు చేయాలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సహకారం కావాలి. ఇది ఎస్సీలకు బీసీల యొక్క అవసరం. చాలా మంది ఏమంటారంటే బహుజనవాదములో ఎస్సీలను బీసీలకు ఉడిగం చేసే వాళ్ళగా తయారు చేసే పద్ధతి వస్తుంది అని అంటారు. దాని క్లారిటీ ఇస్తాను నేను. నెంబర్ 2, బ్యాక్వర్డ్ క్లాస్కి ఎస్సీల అవసరం ఏముంది? ఎస్సీలకు కనీసం ఈ 15% అన్న పొలిటికల్ రిజర్వేషన్ ఉంది, కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అది కూడా లేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్కి అది కూడా లేకపోవడం వల్ల ఇవాళ చాకలి కులాలు, మంగలి కులాలు, కుమ్మరి కులాలు వీళ్ళు కూడా అంటరాని వాళ్ళగా చూస్తారు ఎస్సీలను. నో డౌట్ ఎట్ ఆల్, నేను కాదనను. కానీ వాళ్ళ పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి సానుభూతితో. వాళ్ళ కులాలు ఇప్పుడు ఏ కండిషన్స్లో ఉన్నాయో కూడా మనం చెప్పాలి. అంబేద్కర్ గారు అదే చేశాడు. నేను ఎందుకంటున్నా అంటే, మరి పూలే గారు ఒకవేళ మన కోసం పనిచేయకుండా ఉంటే ఆ రోజులు ఏం పరిస్థితి? అంటే బీసీలే ఎస్సీల కోసం పనిచేయాలా, ఎస్సీలు బీసీల కోసం పనిచేయకూడదా? చేయాలా ఖచ్చితంగా. కాబట్టి మనకు కులము దాటేసి వాళ్ళ అవతలకి బాధితులందరినీ ఒకటి చేయాలా, సప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ అందరినీ యూనిట్ చేయాలా, అది ప్లాన్. సరే, అది కట్ చేస్తే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏం అవసరం అంటే కనీసం ఈ 15% కూడా లేదు. కాబట్టి ఈ 15% కనీసం క్రియేట్ చేయగలిగేటటువంటి ధైర్యం వాళ్ళకు రావాలి అంటే, ఎందుకంటే ఇవాళ వాళ్ళకు కూడా కుమ్మరాయన కోటి, కమరాయన కోటి, గొల్లాయన కో 2, సాగలాయన కోటి, ఇంకోటి వేయచ్చు. ఇస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ ఇప్పుడు ఎస్సీలకి ఏం జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇండిపెండెంట్, హానెస్ట్, తమ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి, రిప్రజెంటేషన్ తయారు చేయాలి అంటే వాళ్లకు ఎస్సీల యొక్క ఓటు బ్యాంక్ అవసరం ఉంటుంది. ఎస్సీల ఓటు బ్యాంకు లేకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి స్వతంత్రంగా గెలవగలిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎస్సీలకు ఇక్కడ బీసీల అవసరం ఉంది, బీసీలకు ఎస్సీల అవసరం ఉంది. ఇది చేయాలి. ఇప్పుడు చూడండి, దాదాపు రెడ్లందరికీ మనమే బీసీలు ఓసీలు ఇద్దరు కలిపి రెడ్లకు ఓటేసి గెలిపిస్తుంది. నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. బ్యాక్వర్డ్ క్లాసెస్కి షెడ్యూల్ క్యాస్ట్ ఓటేయండి, షెడ్యూల్ క్యాస్ట్కి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓటేయండి. ఇంతే సింపుల్ లాజిక్, తేలిపోద్ది వ్యవస్థ. ఒక్క నల్గొండ జిల్లాలో సూర్యాపేట, ఆయన ఏం పేరు జగదీశ్వర్ రెడ్డి, అంతకంటే ముందు కోదాడ, బొల్లమల్ల ఇప్పుడు వచ్చిండు, అంతకంటే ముందు హుజూర్నగర్ అనుకుంటా, అంతకంటే ముందు ఒక రెడ్డి, ఎవరైనా ఈయనప్పుడు ఉన్న పిసిసి అధ్యక్షుడు అక్కడ రెడ్డి, ఆయన్నే ఎమ్మెల్యే. అంతకంటే ముందు ఆయన భార్య పద్మారెడ్డి అక్కడ హుజూర్నగర్లో ఎమ్మెల్యే. ఆ తర్వాత మనకు నాగార్జున సాగర్ జానారెడ్డి ఎమ్మెల్యే ఉంటుండే. అట్లనే నల్గొండకు వస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటుండే. దేవరకొండ మన భువనగిరి పోతే ఆయన ఎవరు రెడ్డి ఉన్నాడు కదా, పైల శేఖర్ రెడ్డి ఉంటుండే. మొత్తం కలిపితే 12 సీట్లు 14 సీట్లు ఉంటే అందులోకి వెళ్ళి కనీసం 1-2 సీట్లే బ్యాక్వర్డ్ క్లాసెస్కి వస్తాయి. మిగిలిన 7 సీట్లు రెడ్లకే పోతున్నాయి. ఎవరు చేస్తున్నారు వీళ్ళను? వీళ్ళు ఎవరు చేస్తున్నారంటే ఈ బీసీలు అలాగే చేస్తున్నారు, ఎస్సీలు కూడా అలాగే చేస్తున్నారు. నేనే ఉంటున్నా, దీనివల్ల మీ మీద ఒత్తిడి పెరిగింది, దీనివల్ల మీ మీద నష్టం జరుగుతుంది, దీనివల్ల మీకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు జరుగుతుంది, దీనివల్ల మీకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు వస్తున్నాయి. మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి చట్టాలను మీరు అడ్డుకోవాలంటే చిన్న లాజిక్ ఏంటంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ని షెడ్యూల్ క్యాస్ట్లు జనరల్ స్థానాల్లో నిలబెట్టి ఎస్సీల ఓటు బ్యాంకును కీలకం చేసేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి.
లేకపోతే బీసీలు కూడా ఎస్సీలను ఆడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎస్సీ ఓటు బ్యాంకును కీలకం చేయాలి. కీలకం చేస్తే ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ట్రయాంగిల్ ఎట్లా ఏర్పడుతుంది? బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇటు పక్కన డామినెంట్ క్యాస్ట్. డామినెంట్ క్యాస్ట్ అయినటువంటి రెడ్లు, కమ్మలు, వెల్మలు, బ్రాహ్మణులు ఒక వర్గం అయితే దాంట్లోంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక వర్గంగా తీసుకొస్తే దీంట్లో షెడ్యూల్డ్ క్యాస్టెస్ ఒక వర్గం. ట్రయాంగిల్ త్రికోణం ఏర్పడుతుంది. ఈ త్రికోణంలో ఎస్సీ క్యాస్ట్ ఓటు బ్యాంకు కీలకమవుతుంది. ఎందుకు? వీడు గెలవాలన్నా నేనే కావాలి. కానీ అప్పర్ కాస్ట్ గెలిసే కంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ గెలవడం అనేటటువంటి ప్రధానమైన విషయం న్యాయబద్ధమైంది కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి అవసరం. ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. షెడ్యూల్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి అవసరం, బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ క్యాస్ట్కి అవసరం. ఇది గుర్తించట్లేదు కాబట్టి, ఇది జరగట్లేదు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎమ్మెల్యే సీట్లు రావట్లేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అర్థం చేసుకోండి. ఇదే, ఇంకేం లేదు రహస్యం ఇందులో. బ్యాక్వర్డ్ క్లాసెస్ను సరైన పద్ధతుల్లో రిప్రజెంటేషన్ తయారు చేయకపోతే అది షెడ్యూల్డ్ క్యాస్ట్కి నష్టమే, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి నష్టమే, మొత్తం వ్యవస్థకి నష్టం. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ కీలకంగా తయారు కాకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ భయపడదు, షెడ్యూల్ అప్పర్ కాస్ట్ భయపడదు. వాళ్ళు ఎట్లాగ భయపడరు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్నైనా తమ యొక్క అనుకూలంగా లేదా తమ కుల బాధలను అర్థం చేసుకునేటటువంటి విధంగా తయారు చేయాలి. అంటే అలా అర్థం చేసుకునే అవగాహన ఉన్నటువంటి వాళ్ళని గెలిపించాలి. ఆ గెలిపించాలంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ కీలకం చేయాలి. దీని ట్రయాంగిల్ అన్నాను నేను. అందుకే ఇదంతా బహుజనవాదంలో భాగం. ఇది ఫ్రేమ్ వర్క్. మరి ఇట్లా చేయాలంటే ఏం చేయాలి? చూడండి. మొట్టమొదట కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఎస్సీలను ఏకం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్సీలను ఏకం చేయాలి. ఎస్సీలను ఏకం చేయకుండా ఏ ఒక్క కులాన్ని మీరు ఆర్గనైజ్ చేసేవాడు అంటాడు అర్థం లేని ఉపన్యాసం, క్లారిటీ లేని ఉపన్యాసం. అరే స్టూపిడ్, ఫాగల్, బేవకూఫ్, ఏం కావాలరా నీకు క్లారిటీ? నేను చెప్తా. ఒక్క కులం ద్వారా జరిగేది ఏముంటుందిరా? మరింత బానిసత్వం, మరింత కుక్క జీవితం తప్ప. దానికి కాంశీరామ్ లాంటి మహానుభావుని వాడుకుంటున్నారు మీరు స్టూపిడ్స్. ఏమంటున్నా, షెడ్యూల్డ్ క్యాస్ట్లో నుంచి ఒక్క కులం బయటికి పోయినా ఇది పైన ఉన్న డామినెంట్ కాస్ట్లోనికి ఉపయోగపడుతుంది. లేదా తన స్వార్థ ప్రయోజనాలను తను కీలకం చేయాలనుకుంటారు వాళ్ళు. జరిగేది అదే. ఎవడైనా అదే చేస్తాడు. ఎందుకు చేయడు? గాజులు పెట్టుకొని కూర్చుంటారా? గాజులు కాదు, చేతులు కట్టుకొని కూర్చుంటారా వాళ్ళు? ఎందుకు కూర్చుంటారు? తప్పది. కాబట్టి కాంశీరామ్ గారి ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. కాబట్టి కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ను ఒక ముద్దగా తయారు చేయగలగాలి. అప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క కోఆర్డినేషన్ దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుందో చూద్దాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 15% షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి కులం బాధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కులానికి ఎక్కువగా పీడితులు అయ్యేది వీళ్ళే. కాబట్టి ఫస్ట్ వీళ్ళతోటి మనం ప్రారంభిస్తాం. వీళ్ళతో ప్రారంభించి ఏం చేస్తామంటే 1% క్యాడర్ని తయారు చేస్తాం. 1% క్యాడర్ 1% క్యాడర్ ఈజ్ ఈక్వల్ టు 9% ఓట్ బ్యాంక్. మీరు తీసుకొని ఇంప్లిమెంట్ చేసి దీన్ని ప్రయోగించిన తర్వాత ఫెయిల్ అయితే అప్పుడు బహుజనవాదాన్ని మీరు మాట్లాడాలి. ఎవరైనా మనం మాట్లాడాలి. అసలు మాట్లాడడం, దాని గురించి చెయ్యము, అసలు ప్రాక్టీస్ లేదు, దాని డిమాన్స్ట్రేషనే జరగదు. బయట నిలబడి అది ఒట్టి పనికిరాని వాదం, అది ఒట్టి డొల్లవాదం అంటాడు ఎవడో ఒక ముస్లిం ఆయన. అసలు దీన్ని ఫ్రేమ్ వర్కే తెలియదురా బాబు మీకు. 1% ఆఫ్ క్యాడర్, 1% క్యాడర్ అంటే 9% ఓట్ బ్యాంక్. 1% క్యాడర్ అంటే ఎంత? ఒక ఊర్లో 1500 ఓట్లు ఉంటాయి. 1500 ఓట్లలో 1% అంటే 15 మంది. ప్రతి ఊరిలో షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి 15 మందిని తయారు చేయండి. 2 కులాల్లో నుంచి, 59 కులాల్లో నుంచి, ఎస్సీల్లో నుంచి మొత్తం కలిపితే 59. మనకు అక్కడక్కడ తారసపడ్డా ముఖ్యంగా ఒక 3-4 కులాలు ఉంటాయి అంతే ఎస్సీల్లో. ఈ కులాలతో ఒక 9% ఓట్ బ్యాంకు తయారు కావాలి. అంటే 1% క్యాడర్ తయారు చేయండి. 1% క్యాడర్ కనుక మీరు తయారు చేయగలిగితే 9% ఓట్ బ్యాంక్ వస్తుంది. ఈ 9% ఓట్ బ్యాంకు జనరల్ స్థానాల్లో కూడా తయారు చేస్తున్నాం కాబట్టి ఈ తయారు చేసే ఈ 9% బ్యాక్వర్డ్ క్లాస్కి వేస్తామని చెప్తాం. మనం బ్యాక్వర్డ్ క్లాస్తో అలయన్స్ పెట్టుకుంటాం, కోఆర్డినేషన్ తీసుకుంటాం. కాబట్టి జనరల్ స్థానాల్లో మా 9% ఓట్ బ్యాంక్ మీకు వేస్తాం. ఆల్రెడీ వాళ్ళది ఒక 10% ఉంటుంది కదా, 19%కి వస్తుంది ఫస్ట్ ఫేజ్లోనే. మరి మనకేం లాభం?
ఎక్కడైతే రిజర్వ్డ్ సీట్లు ఉంటాయో ఆ రిజర్వ్డ్ సీట్లలో ఈ 20% బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్లు మనకి. అప్పుడు రిజర్వ్డ్ సీట్లలో మనం మిగతా పొలిటికల్ పార్టీల యొక్క అవసరం లేకుండానే స్వతంత్రంగా మన కాళ్ళ మీద మనం 29% ఓటు బ్యాంకును సాధించగలుగుతాం ఫస్ట్ ఫేజ్. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వ్డ్ సీట్లలో ఒరిజినల్ మనుషులను పంపాలంటే బ్యాక్వర్డ్ క్లాస్ అవసరం కావాలి. జనరల్ సీట్లలో బ్యాక్వర్డ్ క్లాస్ కలవాలంటే ఎస్సీ ఓట్ల యొక్క అవసరం కావాలి. ఇది లింకు. ఇట్లా ఒకరికొకరు ఓట్ల కోసం తిరగడం వల్ల, ఓట్ల కోసం మాట్లాడుకోవడం వల్ల, ఓట్ల కోసం తయారయ్యే ఫిలాసఫీ వల్ల, ఓట్ల కోసం తయారయ్యే ఒక సిద్ధాంతాల వల్ల ఈ రెండు జాతుల మధ్యన ఒక యాక్సెస్ ఏర్పడుతుంది, అనుభవ సంబంధం ఏర్పడుతుంది. ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళ ఇళ్ళకి వీళ్ళకి వాళ్ళు రాగలుగుతారు. కుల విద్వేషాలు తొలగిపోతాయి ఫస్ట్ పేజ్లోనే. ఇంత విద్వేషాలు ఉండవు, ఇంత అవసరం. వాళ్ళతో మనకు అవసరం కాబట్టి వాళ్ళ మీద దాడులు చేయడం తప్పు. మనం వీళ్ళతో అవసరం, వీళ్ళ మీద మనం కేసులు పెట్టి వీళ్ళతో కూడా మనం విద్వేషాలు సృష్టించుకోవడం కాదు. ఒక సానుకూలమైన సాఫ్ట్ కార్నర్తో, జ్ఞానంతో, తెలివితో పనిచేసుకోవాలి వీళ్ళతోటి అనేటటువంటి ఒక నాలెడ్జ్ ఏర్పడతారు. అందుకే చెప్తున్నాను, చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను నేను. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికల్లా, అంటే ఒకసారి ఒక ఎలక్షన్ అయిపోయినాక, సెకండ్ ఫేజ్ అంటే ఒక ఎలక్షన్ అయిపోయింది, రెండో ఎలక్షన్కి వచ్చేటప్పటికల్లా మనం ఏం చేస్తామంటే 5 ఏళ్లలో, అంటే ఇది 5 ఏళ్ళు అది 5 ఏళ్ళు, ఒక 10 సంవత్సరాలు రిజల్ట్ ఎట్టు వస్తుందో చూడండి. నెత్తురు బొట్టు నేలకుండా, రాస్తా రోస్తరోకో గిస్తరోకో బిస్తరోకో ఏది లేకుండా, ఏ ఫైటింగ్ లేకుండా, ఏ పోలీస్ కేసు లేకుండా, సింపుల్. ఇదే ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్తో పనిచేయడం. ఎస్, ఇప్పుడు ఏం చేస్తామంటే 1% క్యాడర్ను జస్ట్ ఒక 5% క్యాడర్ తయారు చేస్తాం మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు. 5% క్యాడర్ అంటే మీరు అర్థం చేసుకోండి, 9 into 5 35%. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లతో పాటు మిగతా క్యాస్ట్లు కూడా వాటంతట అవి చైతన్యం అవుతాయి, వాటంతట అవి ఏకమవుతాయి, అధికారం రుచి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి పార్టీల బలం లేకపోతే మనం గెలవలేమేమో అనే బాధ పోతుంది. ఇక్కడ పార్టీల బలం కాదు, మనకి షెడ్యూల్ క్యాస్ట్ బలం కావాలనేటటువంటి ఒక బలమైనటువంటి భావనను మనం పుట్టించాలి, నమ్మకం కలిగించాలంటే 15% ఎస్సీ జనాభాలో కనీసం ఒక 10% జనాభాను, కనీసం 7.5% జనాభాను మనం తయారు చేయగలిగితే బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటివి ఇక్కడ ఒక గొల్లాయనకి ఇస్తాం. బాబు ఇక్కడ మీ గొల్ల వాళ్ళకు ఎస్సీలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రిజర్వ్డ్ సీట్లో మీరు వాళ్ళకి సహాయం చేయాలి. ఇంకొక దగ్గర ఒక కుమ్మరాయనకి ఇస్తాం, ఎమ్మెల్యే ఇప్పటివరకు కుమ్మరాళ్ళు ఎమ్మెల్యేలు కావట్లేదు, ఇస్తలేరు, వాళ్ళకి టికెట్ ఇస్తాం మనం. ఇక్కడ మనం వేయడం ఏంది, ఆయన తీసుకుంటాడు మన దగ్గర, మనం ఇచ్చే అధికారం ఎవరికి లేదు. ఇంకొక దగ్గర కుమ్మరికి ఇస్తాం, ఇంకో దగ్గర మంగలికి ఇస్తాం, ఇంకొక దగ్గర చాకలికి ఇస్తాం. బాబు ఇక్కడ మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం, మా 7.5% ఓటు బ్యాంక్ మీకు ఇస్తున్నాం. 7.5% అంటే 1,00,000 ఓట్లు ఉంటే 15,000, 15,000 అంటే 7,500 ఓట్లు ఇస్తాం. ఏ ఎమ్మెల్యేనే గెలిచేది 7,500తోనే. 1,50,000 ఓట్లు ఉంటే మన 22,000 ఓట్లు అవుతాయి ఎస్సీలే. 22,000 ఓట్లు బ్యాక్వర్డ్ క్లాస్కి ఇస్తాం జనరల్ స్థానాలు. మన బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎస్సీలకు ఇస్తారు. అప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏం చేస్తాం, మనకున్నటువంటి 20% 25% ఇప్పుడు ఎస్సీలు ఇచ్చేటటువంటి 20% మొత్తం కలిపితే 40% వస్తుంది. 32% ఉంటే ఎమ్మెల్యే గెలుస్తాడు. కాబట్టి మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ గెలుస్తాం ఇక్కడ జనరల్ స్థానాలు, అక్కడ ఎస్సీలు గెలుస్తారు. ఎందుకని, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా అక్కడ పనిచేసిన గౌడ్స్, ఇక్కడ పనిచేసిన యాదవులు, ఇక్కడ పనిచేసిన కుర్మ, ఇక్కడ పనిచేసిన కోమ, ఇక్కడందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఒక ఎస్సీ క్యాండిడేట్కి వేస్తారు, అక్కడ ఎస్సీలు గెలుస్తారు. ఇక్కడ ఎస్సీలందరూ తయారైన జనరల్ స్థానాల్లో ఎస్సీలందరూ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వేస్తారు. అప్పుడు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ ఎమ్మెల్యే అవుతాడు. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యే ఓన్గా గెలుస్తున్నాడు కాబట్టి, తన పాదాల మీద తాను గెలుస్తున్నాడు కాబట్టి, ఇతడు తన జాతి కోసం పనిచేయడానికి ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయి తమ జాతి ప్రయోజనాల కోసమే, తన బిడ్డల కోసమే, తమ ఉద్యోగాల కోసం, తమ ఫ్యాక్టరీల కోసం, తమ ఆత్మగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, తన మీద జరుగుతున్నటువంటి అది ఏమంటారు జరుగుతున్నటువంటి అట్రాసిటీస్కి వ్యతిరేకంగా, తమ మీద జరుగుతున్న దాడులు, నరకడాలు, నిన్న కూడా ఏమన్నా నరికి గొల్లగూడెం హాస్పిటల్ వేసిరట 5-6 భూముల కోసం. ఓడి మాట్లాడుతున్నారు, అక్కడ ఎమ్మెల్యేలే రాజకీయం చేస్తున్నాను, మాజీ ఎమ్మెల్యే ఇటువంటి పరిస్థితి ఉందని నేను వింటున్నాను. నాకు వాస్తవాలు అంటే నాకు ఇదే చెప్పింది వాళ్ళు, వాస్తవం కూడా అదే అనిపిస్తుంది. అంటే ఇవన్నీ పోవాలంటే ఇది జరగాల, పొలిటికల్ నెసెసిటీని తయారు చేయాలి. నువ్వు ఎంతసేపటికి ఎడ్యుకేషన్, ఉద్యోగాలు అంటే అసలు నేను పట్టించుకోడు. ఏం కావాలరా మీ ఓనికి, ఆ మావనికి ఉద్యోగం కావాలి, తీసుకోపో అంటాడు. అవసరం అయితే ఏం కావాలరా మీ ఓనికి, మావనికి డాక్టర్ సీట్ కావాలి, తీసుకోపోయేమని తీసుకోపోరాడు.
పొలిటికల్ నెసెసిటీని తయారు చేస్తే, పొలిటికల్ అంబిషన్ క్రియేట్ చేస్తే, పొలిటికల్ స్పేస్ను క్రియేట్ చేయగలిగితే అప్పుడు మన జాతులకు విముక్తి. ఇది బహుజనవాదం అంటే. అందుకే ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాస్ ఈ మూడిటి యొక్క అవసరాలను తీర్చుకుంటూ వాళ్ళ పొలిటికల్ ప్రయోజనాలను నెరవేరుస్తూ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితే అప్పుడు 119 సీట్లలో 15 సీట్లు వీళ్ళై 54 సీట్లు వాళ్ళ, 54, 19 ఎంత అవుతుంది అప్పుడు? 13, 73 సీట్లు వస్తాయి. 73 సీట్లు ఎవరికి ఇస్తే వాడు ఎంపీ అయితే ముఖ్యమంత్రి అవుతాడు. ఏం కావాలంటే అది స్వతంత్రంగా చట్టాలు చేసుకోవచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది బహుజనవాదం అంటే. ఇది ఫ్రేమ్వర్క్ అంటే. ఈ ఫ్రేమ్వర్క్ చేయకుండా కనీసం ఒక నాయకుడు ఇంకొక నాయకుడితో కలిసేది ఇది అసలు వింటే కదా ఫస్ట్ విన్నాడు. నాకు తెలిసింది ఇదే అసలు ఒరిజినల్ బహుజనవాదం, ఇదే అంబేద్కర్ వాదం అంటాడు. అంబేద్కర్ వాదం అంటే ఒక కూటమి ఏర్పడి, ఒక గుంపు ఏర్పడి, ఒక పార్టీకి ఒత్తాసు పలికి ఆ పార్టీలో ఏదో స్థానంలోకి వెళ్ళిపోవడం అనుకుంటారు. అది వచ్చి మూర్ఖత్వం, అది చెంచాగిరి తప్ప శాశ్వత బానిసలుగా తయారు చేసే తప్ప ఇంకొకటి కాదు. కానీ బహుజనవాదంలో ఎస్సీలను ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు మనము చెంచాలను తయారు చేయము కూడా. శాశ్వత బానిసలు కానే కాదు. అట్లాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఎస్సీలకి ఏం బానిసలు కాదు. ఇది ఒక పరస్పర అవగాహనతో, పరస్పర అవసరం కోసం, అవసరార్థం ఇన్ని వేల సంవత్సరాల ఈ బానిసత్వానికి అంతిమం పలకడం కోసం, ఇన్ని వేల సంవత్సరాల ఈ కుల వ్యవస్థను కూలదోయడం కోసం, ఇన్ని వేల సంవత్సరాల ఈ అవమానాలను అణగదొక్కడం కోసం, అణచివేయడం కోసం, లేదంటే ఈ అణచివేత అనే పదాలు కరెక్ట్ కాదు కానీ వీటిని అధిగమించడం కోసం, వీటిని రూపుమాపడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా, బహుజన కులాల విముక్తిలో భాగంగా, బహుజన కులాలను పాలక పక్షాలుగా మార్చే దానిలో భాగంగా ఈ రెండు ప్రయోజనాలు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసుకుంటారు. అది పరువు హత్య ఏ హత్య అయినా మొత్తం దీంట్లోనే దాగుంది. ఇది అసలు రహస్యం ఇదే. నీకు అధికారం లేకపోతే ఏమైనా జరుగుద్ది. ఎస్ఐ రెడ్డి ఉంటాడు, లేకపోతే రావు ఉంటాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉంటాడు. ఆ నుంచి పోతే నీకు జడ్జి ఆయనే ఉంటాడు, లేకపోతే ఇంకొక ఆడికి పోతే సిఐ ఆయనే ఉంటుంది, పైకి పోతే డిఎస్పీ ఆయన ఉంటాడు, పైకి పోతే ఇంకా ఎస్పీ ఆయనే ఉంటాడు. నీ ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా నిలబడదు. ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ మీద జరిగేటటువంటి అట్రాసిటీస్ కూడా ఈ దేశంలో లెక్కలోకి రావు. మొత్తం అధికారం చుట్టుంది, మొత్తం అధికారంతోనే ముడిపడింది, మొత్తం అధికారం చుట్టే ఈ వ్యవస్థ అంతా దాగింది. ఇది జరగాలి, ఇది పోవాలి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ చైతన్యం కావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ డిఫరెంట్ సెక్షన్స్ తయారు చేసి వాళ్ళకు సరైనటువంటి పొలిటికల్ పార్టిసిపేషన్ ఇచ్చేటటువంటి పొలిటికల్ అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలిగే ఔదార్యాన్ని వాళ్ళు చేసుకోగలిగి వీళ్ళని తయారు చేసుకోవడేటటువంటి ఒక వ్యవస్థ తయారు కావాలి. దానికి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి, ఒక పార్టీ కావాలి. దీనికోసం గతంలో ఒక పార్టీలు పుట్టినాయి కానీ ఇప్పుడు ఆ పార్టీలు తమ యొక్క సిద్ధాంతాల నుంచి వైదొలిగిపోయినాయి, తమ లక్ష్యాల నుంచి వైదొలిగిపోయినాయి. ఆ పార్టీలు అసలు పనికిరానటువంటి వాటిగా మారిపోయినాయి. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ అనేటటువంటిది తమ సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకోవడానికి తమకిచ్చినటువంటి రిజర్వ్డ్ సీట్లలో ఒరిజినల్ రిప్రజెంటేషన్ పంపాలి. ఒరిజినల్ రిప్రజెంటేషన్ ఈ మాట అంటున్నా. అంటే ఒక కులానికి, లేకపోతే ఒక వర్గానికి, లేకపోతే ఒక డామినెంట్ వ్యవస్థలో వాళ్ళ కింద చెంచాలుగా పనిచేసేటటువంటి దుర్మార్గపు ప్రజాప్రతినిధులు కాకుండా ఒరిజినల్గా తమ జాతి కోసం ఏ ప్రయోజనాల కోసం అయితే ఈ రిజర్వ్డ్ సీట్లు కేటాయించబడ్డాయో ఆ ప్రయోజనాల మేరకే పనిచేయగలిగేటటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను తయారు చేసేటటువంటి వ్యవస్థ కోసం పనిచేయాలి. వాళ్ళని తయారు చేయాలి అంటే ఇదొక్కటే మార్గము. కాబట్టి నేనైతే ఈ పనిలో ఉన్నా. అది ఎంతవరకు నా శాతం అయితే అంతవరకే చేస్తున్నా. నేను ఒక పార్టీల దగ్గర, ఒక కులాల దగ్గర, ఒక ఆయన దగ్గర పోయి దండం పెట్టి, లేకపోతే వాళ్ళకి అమ్ముడు పోయి ఈసారి మీకు సపోర్ట్ చేస్తా, ఆ సార్ ఆయన కూడా సపోర్ట్ చేస్తానని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేస్తలేదు. నాకున్న పరిధిలో నా బహుజన సేన నాయకులు, నా కార్యకర్తలు, నా సమాజం నాకు ఉన్నటువంటి వనరులతోనే, ఆ 100-200లతోనే నా చేతనైన కాడికి భావజాల వ్యాప్తి చేస్తున్నా, నా చేతనైన కాడికి ప్రోగ్రాం చేస్తున్నా, నా చేతనైన కాడికి కావాల్సింది చేస్తున్నా. మీరందరూ సహకరిస్తే, మీరు ఎక్కడికక్కడ బహుజన సేన నిర్మాణం చేయగలిగితే, ఎక్కడికక్కడ నేను వచ్చి అక్కడికి వచ్చి చేయాలని ఎందుకు కోరుకోవాలి? అందరికీ బాధ్యత ఉంది. ఓ బహుజన సేనను అక్కడికెక్కడికి తయారు చేయగలిగితే, అవసరమైతే పార్టీ పేరు మార్చుకుందాం, దానికి ఏం పోయేది ఉంది. ఇట్లా తయారు చేసుకోగలిగి ఎక్కడికక్కడ నిర్మాణాలు చేసుకుని మనం అందరం ఒక కన్సల్టేషన్లోకి వచ్చేస్తే
బ్యాక్వర్డ్ క్లాస్ను కోఆర్డినేషన్ చేసే ధైర్యం మనకుంది. బ్యాక్వర్డ్ క్లాస్ను కోఆర్డినేషన్ చేయగలిగే చిట్కాలు నా దగ్గర ఉన్నాయి, సూత్రాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే కావు కాబట్టి ఇంకా ఇప్పటికే నేను చాలా కొన్ని విషయాలు చెప్పకూడదని చెప్పాను. కాబట్టి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మాదిగ పేరుతో ఆర్గనైజ్ అయ్యేది మర్చిపోయి బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అన్నీ కలిపినటువంటి బహుజనవాదంతో కాబట్టి బహుజన అనేటటువంటి పేరుతో బహుజన అనేది ఇష్టం లేకపోతే ఇంకొక పేరు పెడదాం. ఏం పేరు ఉంది ఇక్కడ? పేర్లతో ఏం ఒరగదు. అది ఐడెంటిటీ కూడా కాదు. ఒక తమ్ముడు నన్ను అడిగాడు, బహుజన అనేది ఐడెంటిటీ ఎట్ అవుతుంది అన్నాడు. బహుజన అనేటటువంటి ఐడెంటిటీ లేదు, ఐడెంటిటీ అవసరం కూడా లేదు. ఐడెంటిటీ అనేది పొలిటికల్ ఐడెంటిటీ. బహుజన అనేది మెజారిటేరియన్ పీపుల్. మెజారిటేరియన్. హూ ఆర్ ద మెజారిటేరియన్స్? ద పీపుల్ హూ ఆర్ సప్రెస్డ్ అండ్ అప్రెస్డ్ ఇన్ దిస్ కంట్రీ. దోస్ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, దోస్ ఆర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్, దోస్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. కొద్ది ఎక్కువ షెడ్యూల్ క్యాస్ట్ ఉంది, కొద్ది తక్కువ షెడ్యూల్ ట్రైబ్ ఉంది, ఇంకా కొద్ది తక్కువ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది. అంతేగాని అసలు డిస్క్రిమినేషన్ లేకుండా లేదు కదా. చూడండి ఎంత అన్యాయం. బ్యాక్వర్డ్ క్లాసెస్ 54% ఉంటే ఏ జిల్లాలో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ 50% రిప్రజెంటేషన్ లేదు. కొన్ని వందల కులాలు అసలు ఇప్పటికి ఎమ్మెల్యే ముఖం చూసిన వాళ్ళు లేదు. ఒక కుమ్మరి కులం, ఒక మేరీ కులం, లేకపోతే ఒక దర్జీ కులం అంటారు దాన్ని, లేకపోతే ఒక చిన్న చిన్న కులాలు, ఈ అసలు కొన్ని వందల కులాలు ఉన్నాయి. వాళ్ళు కనీసం అసలు పొలిటిక్స్ అంటే ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళని విస్మరించడం మన అంబేద్కర్ నిజం అవుతుందా? వాళ్ళని విస్మరించడం మన 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 వాదం అవుతుందా? వాళ్ళని విస్మరించడం మన గొప్పతనం అవుతుందా? దాన్ని విస్మరించడం సౌహృదయం ఏమవుతుందా? దాన్ని విస్మరించడం సామాజిక బాధ్యత అవుతుందా? ఎస్. అందుకే వాళ్ళకు కూడా మనం సరైనటువంటి న్యాయం చేయాలి అంటే అప్పుడే మనకు న్యాయం కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ మొత్తం పొలిటికల్ స్పెక్ట్రమ్ లోపల ప్రిన్సిపల్ ఏంటంటే, నెంబర్ 1 కన్సాలిడేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ యొక్క ఓట్ బ్యాంక్ చాలా కీలకమవుతుంది. ఈ ఓట్ బ్యాంకును బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవ్వడం ద్వారా, బ్యాక్వర్డ్ క్లాస్ ఓట్ బ్యాంకును మనం వేయించుకోవడం ద్వారా ఇక్కడ ఒరిజినల్ రిప్రజెంటేషన్, అక్కడ ఒరిజినల్ రిప్రజెంటేషన్ తయారవుతుంది. ఈ మొత్తం వ్యవస్థ ఈ జాతుల యొక్క విముక్తికి తోడ్పడుతుంది. ఒక కులం కింద మేము తక్కువ వాళ్ళం అనేటటువంటి భావన లేనటువంటి ఒక ప్రజానీకం, ఒక వ్యవస్థ తయారవుతుంది. అదే బహుజనవాదం యొక్క గొప్పతనము అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, బహుజనవాదం అనేటటువంటిది ఇది. నేను కాకినాడలో చూశాను, రాజమండ్రిలో చాలా చోట్ల చూశాను. నాకు చాలా ఏమంటారంటే చాలా క్రూయల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. మనం ఉపన్యాసాలు ఇచ్చి మనం మాట్లాడినంతసేపు అన్న సూపర్ మాట్లాడండి, అది మాట్లాడి, ఇది బాయండి అంటారు. తర్వాత మన కులమో ఏదో తెలుసుకుంటారు. మరి ఎట్లా తెలుసుకుంటారో మనకు తెలియదు. కానీ అసలు ఆ కుల వ్యవస్థలో మనం లేకున్నప్పటికీ అది తెలుసుకుని ఇక దాన్ని పిలవడం మానేస్తారు, ఆ వరుసగా పనిచేయడం మానేస్తారు, ఆ సంఘం పేరు ఎక్కడం కూడా మానేస్తారు. ఏమైందిరా? అయిపోయింది. సో అందువల్ల బహుజన అనేటటువంటిది ఒక కులానికి కానీ, బహుజన అనేది ఒక పర్టికులర్ వ్యవస్థకు కానీ సంబంధించిన కనుక గుర్తించకుండా ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాస్ అయిన మెజారిటీ ప్రజలందరి యొక్క ప్రయోజనాల కోసం, విముక్తి కోసం పనిచేసే వ్యవస్థగా గుర్తించాలని, దానికోసం బహుజన సేన కోసం మీరు పనిచేయండి. బహుజన సేనను మీరు నిర్మాణం చేయండి. బహుజన సేనను మీరు బాధ్యతలు తీసుకోండి. బహుజన సేన నిర్మాణం జరిగితే బహుజన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఫిలాసాఫికల్గా లేదా మన మంచి ఇంటలెక్చువల్స్ తయారవుతారు. ఒక రాజనీతికి సంబంధించి, ఒక హిస్టరీకి సంబంధించి, ఒక ఆర్కియాలజీ, అన్ని రంగాల లోపల ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎట్లయితే ఒక వాళ్ళ అనుకూలమైనటువంటి ఫిలాసఫర్స్ను లేకపోతే ఇంటలెక్చువల్స్ తయారు చేసినారో అట్లాంటి ఒక వ్యవస్థ ఇవాళ మన సమాజానికి అవసరం ఉందని, అందులో బ్యాక్వర్డ్ క్లాసెస్ సరే ఇక్కడ కొంతమంది మన మిత్రులు ముదిరాజులు వాళ్ళు వీళ్ళు అనేది చెప్తున్నారు. సరే వాళ్ళకు ఉండేది వాళ్ళకుంటే వాళ్ళకి ఎన్ని రోజులైనా కూడా ఈ వ్యవస్థలోకి మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. అయినా పర్వాలేదు, నేను కూడా జై శ్రీరామే, నేను కూడా జై భారత మాతే, నాకేం కొత్త వాళ్ళేమో నాకు శత్రువులు గారు, నా ఒక్కరి సొమ్మే వాళ్ళు ఏం తెలియదు. కానీ మస్ట్ నష్టపోయిందే మీరు, దానివల్ల నాకెంత అదంతా. కానీ విషయం ఏంటిదంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము బ్యాక్వర్డ్ క్లాసెస్లో కొన్ని కులాలు కలిసి రాకపోయినా చాకలి, మంగలి, కమ్మరి అని కనీసమైనటువంటి అధికారాన్ని తెచ్చి చూడనటువంటి కులాలను కలుపుకపోయినా కూడా అధికారం చేతికి వస్తుంది. దీంట్లో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అసలు బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఈ ప్రిన్సిపల్ను తర్వాత అప్పర్ శూద్రాస్ కూడా వస్తారు, ఇవాళ కాకపోతే రేపు వస్తారు. అక్కడ కూడా వాళ్ళు ఏం సుఖంగా లేరు, అది మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు.
తర్వాత తర్వాత అంటే ఒక పరిణామ క్రమం జరుగుతూ వస్తుంది. ఫస్ట్ ఫిలాసాఫికల్గా భావవ్యాప్తి జరగాలి. ఆ భావవ్యాప్తి ఉన్నది నా విషయంలో నేనైతే ఖాళీ భావవ్యాప్తిలోనే ఉన్నాయి ఇప్పటి వరకు. ఆ భావవ్యాప్తి జరుగుతూ ఉంది, ఇంకా జరుగుతుంది. దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని మీరు అడగవచ్చు, దానికి నేను చెప్పలేను. కానీ ఒక విస్తృతమైనటువంటి భావజాలం అయితే జరుగుతుంది. అది ఎవడు ఏం చేసినా సరే అది జీవిస్తూ తిరుగుతాను. ఆ రకంగా తర్వాత ఒక ఇంటెలెక్చువల్ క్లాస్ ఫామ్ చేసుకొని మెల్లమెల్లగా ఈ సమాజాన్ని మార్చుకునే విధంగా మనం వెళ్ళాలని. కాబట్టి ఇది ఎస్సీల కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం తయారైంది కాదు. ఎస్సీ, బీసీ, ఎస్టీలందరి కోసం మూకుమ్మడిగా తయారైనటువంటి వాదమే బహుజనవాదం. ఇది ఎవరికి బానిసలు చేయదు, ఎవరి కోసం పుట్టదు. ఇది ఆర్ఎస్ఎస్కో, బీజేపీకో, విశ్వ హిందూ పరిషత్కో అనుబంధమైన సంస్థ కాదు అని మనము అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ, ప్రశ్న ఏదో వచ్చింది ఒకటి, మన దళిత వర్గాలు కూడా రైట్, దీనికి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నా. మన వర్గాలు కూడా పొలిటికల్ భాగస్వాములు ఉన్నారు కదా, ఇక వాళ్ళ పాత్ర ఏందో నేను చెప్పిన. కాబట్టి ఎప్పటికీ కలవలేరు అందరూ అంటున్న తమ్ముడు నరసింహ. ఎప్పటికీ అందరు కలవాల్సిన అవసరం లేదు, అందులో పర్సంటేజ్ కలిస్తే సరిపోతుంది. అది నీకు అర్థం కూడా కాదనుకుంటా. బహుశా నీకు చాలా నేర్చుకోవాలి తమ్ముడు, నేర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీరు కలవలేరు అని డిక్లేర్ చేద్దరు. కానీ ఒకప్పుడు బ్రాహ్మణ వర్గాలు కూడా ఏమంటే వీళ్ళకి ఎప్పటికీ చదువు రాదన్నాయి, మరి ఇప్పుడు చదువుతలేరా? నీకే ఇప్పుడు ఇదొక చిన్న బుద్ధి. ఒక అసలు మీకు చదువు రావడం ఏంటి అన్నారు, మరి ఇప్పుడు రావట్లేదా? మీరు ఉద్యోగులు కావడం ఏంటండి, ఇప్పుడు కావట్లేదా? మీరు పొలిటికల్ లీడర్స్ కావడం ఏంటండి, ఇప్పుడు అంబేద్కర్ కాలంలో అన్నారు. అంటే అంబేద్కర్ అంటే అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ద పొలిటికల్ పవర్, అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ద పొలిటికల్ పవర్. సింపుల్ అయిపోయా, ఇంకేం మీకు అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు ఎప్పటికి కలవలేరని. కలుస్తారు ఒకరోజు, కలిసినప్పుడు నీలాంటి వాళ్ళ తల ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు. కాబట్టి కలుస్తారనే చెప్తున్నా. కలవడానికి కావాల్సిన ఫిలాసఫీని తయారు చేసుకుందాం, కలవడానికి కావలసినటువంటి ఓపికతో పనిచేద్దాం, కలవడానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇద్దాం, కలవడానికి కావలసినటువంటి విధంగా ఎంత వీలైతే అంతవరకు మనం పనిచేద్దాం. అవసరమైతే 2 మెట్లు దిగుదాం. అంతేగాని ఏందో ఉదయ్ భాస్కర్ ఏదో అడిగినట్టు రిప్లై అంటాడు. నేను చూడలేదు తమ్ముడు. ఎనీహౌ నా నెంబర్ తీసుకొని అవసరమైతే నువ్వు మాట్లాడు, లేదంటే వాట్సాప్లో పెట్టి నీకు ఏం కావాలో నేను రిప్లై ఇస్తా. మర్రి చంద్రశేఖర్ అంటున్నాడు, మర్రా చంద్రశేఖర్ అన్న వచ్చింది సార్ అని చెప్తున్నాడు. వెరీ గుడ్ తమ్ముడు. కాబట్టి వాళ్ళ పాత్ర అంతే. ఆ పాత్రను పోగొట్టడానికే బహుజనవాదం అవసరమైంది. వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఆల్టర్నేట్గానే బహుజనవాదం అవసరమైందని తెలియజేస్తూ, చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసి, దయచేసి దీన్ని మీరు అందరికీ పంపించండి, దానికోసం పనిచేయండి. దేశాన్ని గౌరవిస్తూ భారత మాతాకి జై అన్నారు, సంతోషం. మళ్ళా కూడా అంట భారత మాతాకి జై. భారత మాత నా తల్లే, మీ ఒక్కల సొత్తు కాదు కదా. భారత మాత నేను పుట్టిన ఈ దేశం, ఇది నా దేశం, నా తల్లి. కాబట్టి నేను తప్పకుండా భారత మాత అంటాను. నాకంటే ఎక్కువ గౌరవం ఎవరికి లేదు దేశం మీద. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నేను నా దేశమే ముఖ్యం అన్నాడు. నాది కూడా అదే ఫిలాసఫీ. నేను నా దేశాన్ని బాగు చేయడం కోసమే ఇదంతా. నా దేశంలో అణగారిన వర్గాలు ఉండకూడదనే ఇదంతా. నా దేశంలో పేదరికం ఉండకూడదనే ఇదంతా. నా దేశంలో అధికారం రుచిలో ఉండకూడదనేదే ఇదంతా. నా దేశంలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఉండడానికి వీల్లేదని చెప్పడం కోసమే ఇదంతా. కాబట్టి మన దళితులు ఇంకో దళితుడినే ఏం చేస్తారు? అవన్నీ ఉంటాయి సమ్మడ. అవన్నీ పోవాలంటే ఒక విస్తృతమైనటువంటి భావజాల వ్యాప్తి జరగాలి. ఆ భావజాల వ్యాప్తి జరిగే దానికోసం మనం తప్పకుండా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇది నేను నమ్ముతున్నా, మీరు నన్ను నమ్మితే గౌరవించండి. మీరు ఇంకా దీని మీద ఇంకేమైనా కావాలనుకుంటే కాబట్టి మనం అందరం కూడా ఈ విషయంగా అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ సహకరిస్తారని, ఈ సహకరించే దిశగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుతూ మీ అందరికీ జేబీలు తెలియజేస్తున్నా. ఇది బహుజనవాదం. ఈ బహుజనవాదాన్ని మేము చెప్తున్న మాట నిజం. కాబట్టి మేమెవరు ద్రోహులం కాదు, మేమే మోసగాలం కాదు, మేము మీలాగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పనిచేస్తలేమని కరాఖండిగా చెప్పడానికే దీనికి ఒక తాత్విక, రాజకీయ, సామాజిక, కుల నిర్మూలనా తత్వం ఉన్నది ఈ బహుజనవాదానికి అని తెలియజేయడం కోసమే దీనికి వచ్చిన. కాబట్టి మళ్ళొక్కసారి దేని మీద మూల్యవాసి వాదం అంటే ఏంటి అనే దాని మీద మనం ఒక క్లాస్ పెట్టుకుందాం. ఆ తర్వాత రాజ్యాధికారం అంటే పొలిటికల్ పవరా, పొలిటికల్ అథారిటీనా అని బాబాసాహెబ్ అసలు ఏమన్నాడు దీని మీద అనే దాని మీద ఇంకా కొన్ని క్లాసులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.